ఓ ప్రభు, మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధుల మధ్యలో మమ్మల్ని సమకూర్చి అతి దీనులమైనటువంటి వినయము గల మనసు గల వారిని ప్రభు మధ్యలో మిమ్మల్ని దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ సమయంలో అయినా మరి ఇప్పటి వరకునైనా మరి పరిశుద్ధులు పాడిన పాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఎవరి సామర్థ్యం కలదు వారు తమ యొక్క స్వరాలను విప్పి మీ యొక్క నామాన్ని మహిమపరిచున్నారు. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు అందరూ కూడా వారి యొక్క స్వరాలను విప్పి ప్రభు మరి మీ యొక్క సన్నిధిలో సంతోషించి ఆరాధించారు. మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో మరి కూడి ఉన్న పరిశుద్ధులందరికీ కూడా ప్రభు పేరట ఈ యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం కొరకు మీరు చేసినటువంటి ఈ యొక్క మరి త్యాగాన్ని బట్టి ప్రభు మీ యొక్క హృదయాల్ని మనుషుల యొక్క మాటలతో కాక, వాక్చాతుర్యంతో కాక, నేర్పరైన మాటలతో కాకుండా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో దేవుడు మీ హృదయాల్ని తృప్తిపరచాలని, బలపరచాలని, ఈ గడికి సంబంధించిన వాక్యంతో దేవుడు మిమ్మల్ని సంతోషపరచాలని నేను ప్రభువుని కోరుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడి మనం పునాదిని వేసుకుందాం. దేవుని యొక్క మరి ముగింపు సమయంలో మనం ఉన్నాము. పరిపూర్ణంగా దేవుడి కాలంలో తన సంఘాన్ని ఏ విధంగా నడిపించబోతున్నారు, సంఘంలో ఆయన ఎలా కదులుతున్నారు, సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు అనే విషయాలను దేవుడు మన ముందు చాలా స్పష్టంగా చూపుతూ ఉన్నారు. మనం ఏ కాలంలో ఉన్నామని స్వయం గారు మాట్లాడుతూ క్రీస్తు తన సొంత వాక్యం ముందు ప్రత్యక్షమాయను అనే సందేశంలో స్వయం గారు ఏం చెప్పారంటే మనము కన్ను కాలంలో ఉన్నామని చెప్పారు. స్వయం గారు వచ్చిన కాలానికి అంటే సంఘము మానవ శరీరధారిగా ఏమవుతోంది, పెరుగుతూ ఉంది. సంఘము నిర్మాణం అయింది. ఒక మహోన్నతమైన కళాఖండం ఏమైందంటే పెరుగుతూ వచ్చింది. ఇది పాదాలు, ఇక్కడ పునాది వేయబడిన సంఘానికి. ఇది సంఘము, సంఘానికి పునాది వేయబడింది. ఇక్కడ 12 మంది అపోస్తుల చేత సంఘానికి పునాది వేయబడింది. పెంతెకొస్తు దినాన ఈ యొక్క సంఘం ప్రారంభించబడింది. ప్రారంభించబడిన సంఘం ఏమవుతోంది, ఎదుగుతూ వస్తా ఉంది. అపోస్తులు ఉన్న కాలము ఏ కాలము, పునాది కాలము. సంఘము ఏమవుతోంది, 2000 సంవత్సరాలుగా సంఘం పెరుగుతూ వచ్చింది. పెరుగుతున్న సంఘానికి స్వయం గారు ప్రతి కాలానికి ఒక సమయాన్ని, ఒక కాలానికి ఆ యొక్క సంఘం యొక్క స్థితిని చెప్పారు ఆయన. ఇది అపోస్తుల కాలము, ఇది పునాది కాలం, ఇది సంఘ సంస్కృతుల కాలము. ఇలా పెరుగుతూ వచ్చింది సంఘము. స్వయం గారి సమయానికి ఎక్కడ వచ్చింది, ఏ కాలం ఇది, కన్ను కాలం. అంటే సంఘం పరిపూర్ణంగా ఎదిగింది. ఒక పరిపూర్ణమైన మానవ స్వరూపంతో సంఘం నిర్మించబడింది. నిర్మించబడిన సంఘము 1963 సంవత్సరానికి ఏ కాలానికి వచ్చింది, కన్ను కాలానికి వచ్చింది. స్వయం గారు చెప్తున్నారు మెసేజ్ లో, కన్ను తర్వాత మన శరీరంలో కదిలే భాగం ఏది లేదు. కావున ఈ కన్ను మాత్రమే మన శరీరంలో, కన్ను వరకు మాత్రమే మన అవయవాలు కదులుతాయి. కన్ను తర్వాత మన శరీరంలో కదిలే అవయవాలు ఏమీ లేవు. అందుకోసమే ఇప్పుడు దాకా సంఘంలో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుంటూ వచ్చాడు. అపోస్తల కాలంలో కానీ, స్వర్ణం కాలంలో కానీ కదలికలు వచ్చినాయి. ఎలాంటి కదలికలు వచ్చినాయి, ప్రపంచాన్ని కదిలించేట్టుగా వర్తమానం వచ్చింది. అంటే కన్ను ఏమవుతుంది, కదిలింది, ప్రపంచాన్ని కదిలించింది. ఈ కన్ను తర్వాత ఈ అవయవాలన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది వస్తా ఉంది ఇక్కడ. ఆమె అంటే మన శరీరాన్ని అంతటిని కంట్రోల్ చేసేది ఏంటి, జ్ఞానం. సంఘానికి ఇప్పుడు దాకా జ్ఞానం లేదు. అవయవాలు నిర్మించబడుతూ సంఘం పెరుగుతూ వచ్చింది. చివరికి కన్నుకాలానికి వచ్చింది. కృష్ణ వచ్చినప్పుడు అన్నిటికంటే ప్రధానమైనది మన శరీరంలో, అంటే మన ఈ లోకాన్ని చూడడానికి కానీ మన శరీరానికి ద్వారము
కన్ను. మన హృదయానికి ద్వారము కన్ను. ఇక్కడి వరకు వచ్చింది. పనిచేస్తున్నా బాలంద్రం. ఇక్కడ వరకు ఒక సంఘం పెరిగింది. కంటి తర్వాత కదిలే అవయవాలు లేవిక. అందుకనే నువ్వు ఈ ప్రపంచానికి క్రీస్తు బృందం యొక్క సందేశాన్ని కదలికలు లేకుండా చూపిస్తా ఉన్నావు నువ్వు. అర్థమవుతుంది మీకు? కదిలే అవయవాలు లేవు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు బృందం లాంటి ఉజ్జీవ కూటాలు నువ్వు పెట్టలేకపోతున్నావు. క్రీస్తు బృందం లాగా అందరూ చూస్తుండగా చనిపోయిన వారు నువ్వు లేపలేకపోతున్నావు. అంటే కదిలే అవయవాలు పైన లేవు, అందుకోసం మనం చూపించలేకపోతున్నాం. కానీ కంటికన్నా, నోటికన్నా, చేతులకన్నా, మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల కన్నా ముఖ్యమైనది జ్ఞానము. ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చే కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. కాబట్టి సంఘానికి పరిపూర్ణమైన దేవునికి ఈ చివరికాల సమయంలో ఏదైతే సంఘానికి చెప్పాలనుకుంటున్నారో ఆ పరిపూర్ణమైన జ్ఞానం వచ్చే కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ ఈ యొక్క వర్తమానము ఈ ప్రపంచంలో ఎలాంటి కదలికలు లేకుండా వస్తా ఉంది. ఎందుకంటే కన్నుతోనే కదలికలు ఆగిపోయినాయి కాబట్టి ఇక పైన కదలికలు లేవు. కానీ ఏమొస్తుంది? జ్ఞానము. మిగతా కాలాల్లో రానిటువంటి గొప్ప ఉజ్జీవము, గొప్ప వర్తమానము, మంచి జ్ఞానము మన కాలంలో దేవుడు పంపిస్తా ఉన్నాడు. అందుకోసమే మనము ఈ యొక్క కాలంలో, జ్ఞానం వచ్చే కాలంలో, ఇది 4వ స్టేజ్. ఇది సంఘానికి ఇది 4వ స్టేజ్. ఇది ఈ 4వ స్టేజిలో జ్ఞానం వచ్చే కాలంలో మనం ఉన్నాము. దేవుడు ఆ జ్ఞానం వచ్చే కాలంలో దేవుడు మనల్ని తీసుకుని వచ్చి మనకి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఈ కాలానికి ఎలాంటి వాక్యము మరి దేవుడు ఇచ్చారో ఆ యొక్క బయలుపరచబడిన వాక్యాన్ని చూడగలిగే, గ్రహించగలిగే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే జ్ఞానం వచ్చే కాలంలో మనం ఉన్నాం. ఈ జ్ఞానం అంటే మన బాడీని నియంత్రించేది ఏదంటే కూర్చో అంటే కూర్చోవాలి. మన అదే కదా మన ఆలోచన ఏం చెప్పింది? ఎడం చేయొద్దంటే ఎడం చేయకుండా ఎడం చేయ కుడి చేయొత్తన్నప్పుడు ఎడం చేయొద్దు అనుకోండి, ఏమంటారు అప్పుడు? నీ నరాల్లో ఏదో తేడా ఉంది, నరాల బలహీనత ఉంది, నువ్వు అర్జెంట్ గా న్యూరాలజిస్ట్ చూపించాలి అని చెప్తారు మనకి. అవునా? అంటే నీ బాడీని టాప్ టు బాటమ్ నీ బాడీని కంట్రోల్ చేసేది ఏంటంటే నీ జ్ఞానం, నీ యొక్క మెదడు, బ్రెయిన్ నేను కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సంఘాన్ని పరిపూర్ణంగా కంట్రోల్ చేసేది ఎవరంటే ఈ కాలంలో పంపించబడిన క్రీస్తే. మరి సంఘాన్ని పరిపూర్ణంగా ఆయన కంట్రోల్ చేసి సంఘం ఏమై ఉంది, దేవుడు ఏమై ఉన్నారు, మనం ఏమై ఉన్నాము, వీటన్నిటినీ మనకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని ఇచ్చిన వర్తమానికుడు ఆయన, 4వ జీవ వర్తమానికుడు ఆయన. కాబట్టి ఇక మన తర్వాత ఇంకేమీ లేదు ఇక. అందుకోసం ఆయన చెప్పారు, మనం పొద్దున విన్న సందేశాలు క్రిస్ థామస్ గారు, ఇక మనము నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఒక పాదాన్ని దాని మీద ఆల్రెడీ మోపేసాం. మనం 2వ పాదాన్ని కూడా ఎత్తేసాం. ఇంకెంతసేపు పట్టదు మనకి. ఎందుకంటే ఇక పైన ఇక లేదు. ఇక జ్ఞానం తర్వాత ఇంకేమీ లేదు మనిషికి. నీ తల తర్వాత ఇంకేముంటది మనిషి? నీ తల వరకే నీవు, అది దాటితే నువ్వు కాదు అది. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు పరిపూర్ణంగా తన వాక్యాన్ని గ్రహింపగలిగిన శక్తిని దేవుడు నీకు, నాకు, మనందరూ కూడా ఇచ్చి ఈ కాలంలో సంఘంలో మన నుంచి మరి ఆయన దిగి వచ్చి జ్ఞానముగా మరి మనకి ఆ సత్యాన్ని అందరికీ బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో ఉన్న మనము నిజంగా ఈ యొక్క పైన ఉన్నటువంటి పైనుంచి కిందకున్న వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేయాలి, అందుకోసం మన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పైన పునాదులు ఉన్న పేతురు దగ్గర నుండి ఇక్కడ క్రీస్తు కాలం వచ్చే వరకు కూడా ఎవరైతే పరిశుద్ధులు చనిపోయారో వారందరూ కూడా మన కాలం వరకు, ఇంతకుముందు మన కాలంలో కూడా చనిపోయినట్టుగా దేవుని అంగీకరించి చనిపోయిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం ఏం చేయాలి? వాళ్ళని సమాధుల నుంచి తిరిగి లేపాలి. వారి జీవాన్ని మరలా వారికి వచ్చేలాగా వాళ్ళ శరీరంలో వాళ్ళు రూపొందించే విధంగా మరి మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే మనము ఈ యొక్క జ్ఞానం వచ్చే కాలంలో మనం ఉన్నాం కాబట్టి మొత్తం సంఘం అంతటి మీద దేవుడు పెళ్లి కుమార్తెకు అధికారం ఇచ్చాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ప్రేమ సహోదరులారా, మీ యొక్క అధికారాన్ని కోల్పోవద్దు. లోక సంబంధమైన కార్యాలను పెట్టుకుని ఐక్య విచారాలతో, లోక సంబంధమైన విచారాలతో ఇది పెట్టుకునే సమయం కాదు ఇది. దేవుడు మరి ఏదైతే మరి ఆయన సంఘంలో నెరవేరుస్తున్నారో దాన్నే ఆయన ఆకాశంలో చూపిస్తున్నాడు. ఆయన దేవుడిని యెహోవా సూచన చూపించకుండా ఏ పని కూడా చేయడు ఆయన. కాబట్టి సంఘంలో దేవుడే ఆయన కదులుతున్నాడు, సంఘంలో దేవుడే మాట్లాడుతున్నారు. పరిపూర్ణంగా ఆయన ఏదైతే వర్తమానం ఇచ్చారో అది పరిపూర్ణంగా యెహోవా ఎలాగో సెలవు ఇచ్చినాడు సందేశమైంది. ఇప్పుడు సంఘంలో 6 మరి వర్తమానంతో సంఘం కదిలించబడుతుందని సూచనగా మరి నిన్న మనం ఆ యొక్క 6 నక్షత్రాలు ఏకరాశిగా రావటం మనం చూసాం. ఇది ఒక వింతగా చెప్తుంది సైన్స్ అంతా కూడా. మరలా ఎల్లుండ 28వ తారీఖు కూడా మరలా రాబోతుందంట. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే
దేవుడు సంఘంలో ఎలా కదులుతున్నాడు అనే దానికి నువ్వు సామాన్యంగా జరిగే సంభవాలను గ్రహించడానికి దేవుడు సూచనలు చూపిస్తున్నాడు మనకి. అనేక సూచనలు, యుద్ధాల గురించిన సూచనలు, సమాచారం గురించిన సూచనలు, ఇవన్నీ కూడా దేనికి ఇస్తాడంటే నీవు సాధారణంగా ఈ యొక్క లోకంలో నీవు సాధారణంగా నీ ముందు జరిగే వాక్యాన్ని గ్రహించడం కొరకు దేవుడు ఈ యొక్క సూచనలకు చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి మీరు లోక సంబంధమైన విచారాలతో పెట్టుకుని అలాగా ఇలాగా వాళ్ళు ఇలాగ వీళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని మీరు పెట్టుకుని మిగతా అంతా మీరు మీ మీదేసుకొని వాక్యాన్ని దూరం చేసుకోవద్దు. మనం ఎత్తబడే సమయంలో సంఘము ఏ సమయంలో సరే అదృశ్యమైపోయే సమయంలో మనం ఉన్నాం. కాబట్టి లోక సంబంధమైన కార్యాలతో మీ హృదయాల్ని భారంగా పెంచుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మీరు ఆ ఎత్తబడిని కోల్పోకూడదని నేను కోరుకుంటా ఉన్నాను నేను. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలు మనం మరి పునాదులు వేసుకుందాం. ఒక 2-3 వారాల పాటు ఈ యొక్క సందేశాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొన్ని మాటలు ఆ యొక్క వర్తమానానికి మనం ఈరోజు పునాదులు వేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎజ్రా గ్రంథము 392 పేజీ 1వ అధ్యాయము. కొన్ని మాటలు మనం చూద్దాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమునందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశముందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమేన్. అదేవిధంగా 8వ వచనము, 7వ వచనము, 8వ వచనము. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించను. మిత్రిదాతు ద్వారా అదేనా పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపత్యకు షెష్బజ్జారు చేతికి అప్పగించెను. ఆమేన్. అదేవిధంగా 2వ అధ్యాయము 63వ వచనం. 2వ అధ్యాయం అదే ఎజ్రా 2:63. మరియు పారసీకుల అధికారి ఉరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. ఆమేన్. అదేవిధంగా 3:1. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు గలవారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువైను యాజకులైన అతని సంబంధులను షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడచ్చు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఆమేన్. ప్రార్థన చేసుకో. ఓ మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఈ చివరికాల సమయంలో ప్రభా మీ యొక్క అద్భుతమైన బయలుపాటుతో మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉద్యమపరుస్తూ ఓ ప్రభా గొప్ప ఎత్తబాటులోనికి మమ్మల్ని మేము రూపాంతరపరచినట్లుగా మమ్మల్ని రూపొందిస్తున్న దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా ఈ సమయంలో మేము చదవబడిన లేఖన భాగాలను
మేము కేవలము విద్యార్థులుగా ఉన్నాం మా ప్రభా. నువ్వు మాకు గురువుగా మీరున్నారు. మీరు మాకు బోధకుడిగా మీరున్నారు మా ప్రభా. మీరే రంగం మీద కదలాడి మేము చదివినట్టు లేఖనాలను మేము గ్రహించినట్లుగా మా హృదయాలను బలపరచబడుతున్నాం మా ప్రభా. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమె. గాడ్ బ్లెస్ బ్రదర్. మరి కూర్చుందాం. ఈరోజు ఎర్లీగా ప్రారంభం చేద్దాం అనుకున్నాం, అప్పటికే 3 అయిపోయిందా, 3:30 అయిపోతుంది. ప్రభువు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన యొక్క అంశము చెర నుండి విడుదల. చెర నుండి విడుదల. ఇందులో చాలా సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇది మన ప్రధాన అంశం. ఇది చెర నుండి విడుదల. కోరేషు నా మంద కాపరి, నా ముద్ర ఉంగరము జెరుబ్బాబేలు, హగ్గయి యెహోవా దూత అయిన హగ్గయి, జకర్యా. ఇందులో చాలా చాలా విషయాలు ప్రభు ఆయన మనకి ఈ కాలానికి సంబంధించి చాలా విషయాలు దీంట్లో పెట్టించారు ప్రభు. మనము సులువుగా గ్రహించడానికి, ఈ కాలంలో ఎలా ఉన్నాము, దేవుడు సంఘంలో ఎలా మాట్లాడుతున్నారని తెలుసుకోవడానికి దేవుడు ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలు, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు మన కోసం రాసి పెట్టించారు ఆయన మనం సులువుగా గ్రహించడానికి. చెర నుండి విడుదల. హల్లెలూయా. చెర దేవుడు అబ్రాము కుమారుడైన ఇస్సాకు ద్వారా, ఇస్సాకు నుండి యాకోబు ద్వారా దేవుడు తన యొక్క సంతానాన్ని విస్తరింపజేశాడు. అసలు పిల్లలే లేనప్పుడు దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, నీ యొక్క సంతానము సముద్రపు ఇసుక రేణువులను, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానని దేవుడు చెప్పారు. చెప్పినట్లుగానే దేవుడు అబ్రాహాము యొక్క సంతానాన్ని విస్తరింపజేశాడు. దేవుడు 12 గోత్రాలుగా దేవుడు అబ్రాహాము యొక్క సంతానాన్ని విస్తరింపజేసి దేవుడు వారి పైన న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులని పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. అయితే న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆ తర్వాత మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు ఎవరు? సొలొమోను. ఇజ్రాయేల్ యొక్క మూడవ రాజు, 12 గోత్రాల యొక్క మూడవ రాజు సొలొమోను. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో దేవుడు 12 గోత్రాలని విడదీశాడు. ఆయన 12 గోత్రాలని విడదీసి దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యంగా దేవుడు దాన్ని మార్చేశాడు. మార్చేసి 10 గోత్రాలని ఒక రాజ్యంగాను, యూదా, బెన్యామీన్ గోత్రాలని ఒక రాజ్యంగాను దేవుడు చేశారు. 10 గోత్రాలు ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తూ ఉన్నారో వారిని తిరిగి వాళ్ళు మరలా బుద్ధి కలగడం కోసం దేవుడు వారిని చెరకు అప్పగిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏదైతే యూదా మరియు బెన్యామీన్ గోత్రం ఉందో వీరిని యెరూషలేములో ఉంచినట్టు దేవుడు, వీరు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మారిపోయారో ఈ 2 గోత్రాలను కూడా దేవుడు ఏం చేశారంటే చెరకు అప్పగించాడు. దేవుడు ఈ 2 గోత్రాలు యూదా మరియు బెన్యామీన్ గోత్రాలని దేవుడు చెరకు అప్పగించాడు. ఏ చెరకు అంటే ఇర్మియా ద్వారా దేవుడు చెప్పారు. ఇర్మియా ద్వారా చెప్పి ఈ దేశంలో పెండ్లి బాజాల మోత వినపడదు, విందులు జరగవు ఇక్కడ. ఈ దేశము ఇప్పటి వరకు ఈ వీధులన్నీ కూడా జనాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క దేశంలో మొత్తం ఇప్పుడంతా కూడా జనాభా లేని వీధులుగా మారిపోతాయి, నక్కలు తిరిగే వీధులుగా, జనసంచారం లేని వీధులుగా మారిపోతాయి అని దేవుడు ఇర్మియా ద్వారా దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. దేవుడు చెప్పినట్లుగానే, ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించినట్లుగానే ఈ 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రము, 2 గోత్రాలు ఎక్కడికి వెళ్ళారు? కల్దీయుల దేశానికి వెళ్ళారు. నెబుకద్నెజరు ద్వారా ప్రేరేపించబడి, నెబుకద్నెజరు దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు ఈ 2 గోత్రాలని బబులోను చెరకు అప్పగించాడు. దేవుడు కల్దీయుల దేశానికి అప్పగించాడు. దేవుడు
ఈ బబులోనులో నెబుకద్నెజరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ, తనకు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళందరినీ, విలువైన వస్తువులన్నిటినీ చెరగా తీసుకెళ్ళిపోయాడు. మందిరంతో పాటు మందిరంలో ఉన్న ఉపకరణాలు, వెండి బంగారు వస్తువులు, వెండి బంగారము, మందిరంలో ఉన్న విలువైనటువంటి అన్ని కూడా నెబుకద్నెజరు ఏం చేశాడు? దోచుకొని తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ యవనస్తుల్లో 14 సంవత్సరాల యవనస్తులు ఉన్నారు. ఎవరు? దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు. వాళ్ళంతా వయసు వాళ్ళకి 14-15 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులు. అప్పుడే వాళ్ళు యవన ప్రాయంలోకి అడిగి పెట్టారు. వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. వెళ్ళిన తర్వాత ఈ స్వర్ణం గారు చెప్తున్నారు దానియేలుకి 70 వారాల్లో దానియేలు ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశంలో మనమైతే ఒక గంట కూడా ఉండలేమంట. క్రీస్తు స్వయంగా చెప్పారు ఈ మాట. కానీ ఆ దేశంలో దానియేలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 70 సంవత్సరాలు ఉన్నాడు. మనమైతే ఒక్క గంట కూడా ఉండలేమంట దేశంలో. అంత భయంకరమైన విగ్రహారాధన అక్కడ జరుగుతుంటుంది. దానియేలు తన దేవుణ్ణి ఆరాధించాలి అంటే రహస్యంగా బలు అర్పించాలి, కోడిదూడను అర్పించాలి. ఇవన్నీ కూడా బహిరంగ చేయటం లేదట. రహస్యంగా అర్పించి దానియేలు తమ యొక్క దేవుణ్ణి ఆరాధించేవాడు ఆ బబులోనులో. దానియేలుకి అక్కడ సంఘం లేదు, దానియేలుకి అక్కడ సహవాసం లేదు. అయినా దానియేలు 68 సంవత్సరాలు. ఎప్పుడు దానియేలు చెరగా పట్టుకుపోయాడు? 600 నెబుకద్నెజరు వచ్చి దానియేలుని ఎప్పుడు మందిరాన్ని పడగొట్టి ఎప్పుడు దానియేలు తీసుకువెళ్ళాడు? ఏ సంవత్సరంలో? క్రీస్తు పూర్వము 606వ సంవత్సరంలో మందిరాన్ని పడగొట్టి అక్కడ ఉన్న యవనస్తుల్ని చెరగా తీసుకుని పోయాడు. 606లో 606లో వెళ్ళిపోయిన దానియేలు యొక్క వయస్సు 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల వయసులో బబులోనికి వెళ్ళిన దానియేలు 68 సంవత్సరాల పాటు, అంటే 14, 68 అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సుమారుగా 80 సంవత్సరాలు దాటిపోతుంది వయసు. 80 సంవత్సరాలు, 82 82 సంవత్సరాల వయసులోకి వచ్చాడు దానియేలు. అంటే ఏమైపోయాడు? ముసలోడు అయిపోయాడు. యవన కాలంలోకి బబులోనులోకి వెళ్ళిన దానియేలు 70 సంవత్సరాలు, అంటే వాళ్ళ యొక్క చెర 68 సంవత్సరాలు, అంటే ఇంక 2 సంవత్సరాలు పూర్తవుద్ది అనగా 68 సంవత్సరాలు పూర్తవుతాయి అనగా దానియేలుకి ఇర్మియా యొక్క లేఖనాలు చదవడం మొదలు పెట్టాడు. స్వయంగా గారు చెప్తున్నారు, దానియేలు దగ్గర క్రైస్తవ పాటలు లేవు, దానియేలు దగ్గర ఎలాంటి ఉద్యోగ సభలు లేవు, దానియేలు దగ్గర ఎలాంటి సహవాసాలు లేవు. దానియేలు దగ్గర ఉన్నది ఒకటి ఇర్మియా యొక్క పుస్తకాలు మాత్రమే. ఆ కాలంలో పంపబడిన వర్తమాన పుస్తకాలు మాత్రమే దానియేలు కలిగి ఉన్నాడు. ఐదప్ప దానియేలు దగ్గర ఏమీ లేవు. అక్కడ ఆ యొక్క అన్ని జనుల మధ్యలో, ఆ బబులోనీయుల మధ్యలో తన యొక్క విశ్వాసాన్ని 68 సంవత్సరాలు విజయవంతంగా కాపాడుకోగలిగాడు. ఎక్కడ కూడా అపవిత్రం కాకుండా, ఏ విషయంలో కూడా అపవిత్రం కాకుండా. చివరికి అతను తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా తను అపవిత్రం చేసుకోలేదాడు దానియేలు. ఎలాంటి మాదిరి బ్రదర్ మనకి. తను తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా తను అపవిత్రం కాకుండా, వారి విగ్రహార్థంలో కూడా తను పాల్గొనకుండా తాను అక్కడ 68 సంవత్సరాల పాటు విజయవంతంగా పరిశుద్ధంగా తను కాపాడుకోగలిగాడు దానియేలు. దానియేలు 68 సంవత్సరాలు, అంటే అతని యొక్క 82వ ఏట, దానియేలు యొక్క 82వ ఏటలో దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దానియేలు అంతకుముందు 68 సంవత్సరాలు ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడే పుస్తకాలు పట్టుకొచ్చాడు ఆయన. వర్తమానంతో పాటు ఉన్నాడు ఆయన, ఇర్మియాతో పాటు ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు. వెళ్ళేటప్పుడే ఇర్మియా పుస్తకాలు పట్టుకొని వెళ్ళాడు ఆయన. ఈ 68 సంవత్సరాలు పుస్తకాలు చదివాడు ఆయన. కానీ ఎక్కడా కూడా లేఖనాలు పరిపూర్ణమైనట్టుగా దానియేలు గ్రహించలే. కానీ ఎప్పుడైతే మరొక 2 సంవత్సరాల్లో చెర పూర్తయిపోతుంది, ప్రజలకి విడుదల వస్తుంది, ప్రవక్త యొక్క మాట నెరవేర్చబడుతుంది అని ఆ సమయం దగ్గర పడిందో,
అప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతూ ఉంటే, ఆ లేఖనం చదువుతూ ఉంటే స్పష్టమైపోయింది, అర్థమైపోయిందండి. హల్లెలూయా. మనం ఈ బైబిల్ ఎన్ని రోజులు చదువుతున్నాం బ్రదర్? ఎప్పుడు చదువుతున్నాం? బ్రదర్ చెప్పారు కదా, మన సాక్ష్యం చెప్పారు కదా, పుట్టి క్రైస్తవులు బ్రదర్. పెర్సీ కూడా అప్పుడప్పుడు చెబుతున్నాం. మీరంటే మీకు తెలిసే తెలియదు, మేము పుట్టి క్రైస్తవులు ఉండదు. పెర్సీ కూడా పుట్టి క్రైస్తవులు వీళ్ళందరూ. ఉపయోగం ఉంది బ్రదర్. దానియేలుకి ఎప్పుడు అర్థమైంది ఈ పుస్తకం? దేవుని యొక్క సమయం ఆసనమైనప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు. ఇర్మియా లేఖనాలు తన చేతిలోనే ఉన్నాయి, కానీ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, వారు ఆ దేశాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం దగ్గర పడినప్పుడు, అప్పుడు చదువుతున్నప్పుడు దానియేలుకి ఇర్మియా లేఖనాలు, ఇర్మియా వర్తమానాలు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆమె మనకి ఈ బైబిల్ ఇప్పుడు ఇంత స్పష్టంగా కనపడుతుందంటే కారణం ఏంటంటే, మనము అతి త్వరలో ఈ చెరలోంచి మనం విడుదల పొందబోతున్నాం మనం. హల్లెలూయా. దానియేలుకి 68 సంవత్సరాలు అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి. 68 ఏట ఇర్మియా యొక్క లేఖనం చదువుతున్నప్పుడు ఆయనకి ఆ యొక్క లేఖనం అర్థమైనవి. మనం చదువుకున్నాం ఇప్పుడే. ఇర్మియా చెప్పిన మాట ప్రకారంగా ఆ లేఖనం నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. కోరేషు ఎవరు? పార్సీకి రాజు, ఒక అన్యుడైన. అసలు యూదులకి సంబంధం లేదు, దేవునికి సంబంధం లేదు ఆ రాజుకి. కానీ దేవుడు ఎవరి హృదయాన్ని ప్రేరేపించాడు? కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు, ఒక అన్యుడు కోరేషు. దానియేలు ఎప్పుడైతే 68వ సంవత్సరంలో దానియేలుకి ఇర్మియా యొక్క లేఖలు అర్థమైనాయో, అంటే మేము వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది, ఇర్మియా ప్రవచనము, ఇర్మియా చెప్పిన మాటలు పూర్తయిపోతున్నాయి అని ఎప్పుడైతే దానియేలుకి అర్థమైపోయిందో, ఒక రోజునైనా ఆ నది దగ్గరికి వచ్చి, ఉలాయి నది దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. లేఖనాలు అయితే అర్థమైనాయి, కానీ దాని భావం ఏంటో తెలియదు. ఏం బ్రదర్? అప్పుడు దాకా వాక్యం చదివినా అర్థం కాలేదు, ఇప్పుడు ఏమవుతుంది? అర్థమవుతుంది. కానీ అసలు అర్థమైంది ఏంటో గ్రహించలేకపోతున్నాడు. ఏమన్నారు బ్రదర్? ఆ లేఖనాలు పరిపూర్ణంగా ఏం జరగబోతుంది, ఆ నెరవేర్పు ఏమవుతుంది అనేది దానియేలుకి అర్థం కాలేదు. కానీ ఒకటి అర్థమైపోయింది, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన సమయం అయితే ఆ సమయం అయిపోయింది, దానియేలుకి తెలిసిపోయింది. కానీ ఎలా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా పరిపూర్ణంగా దానియేలుకి అర్థం కావాల్సి ఉంది. కాబట్టి దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళి? ఉలాయి నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు గబ్రియల్ ఒక దూత దిగి వచ్చింది. ఎవరి దగ్గరికి? దానియేలు దగ్గరికి గబ్రియల్ ఒక దూత దిగి వచ్చింది. ఇచ్చి ఏం చెప్తుంది? దానియేలు భయపడద్దు, నేను నీకేం చేశాను? ఏం చేయడానికి వచ్చాను? గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చాను నీకు. హల్లెలూయా. అంటే బైబిల్ చదువుతున్నాడు కానీ మొత్తానికి ఆయనకి చివరి కాలంలో ఉన్నాము, వెళ్ళిపోయే సమయం అయింది, ఏదో జరగబోతుంది అని తెలుసు, కానీ ఏం జరగబోతుంది తెలియదు. కాబట్టి ఆ దూతకి వచ్చి ఏం చెప్తుందంటే, నువ్వేం చదువుతున్నావో, నువ్వేం చేయాలో గ్రహింప శక్తి నీకు ఇవ్వడానికి నేను వచ్చాను. నేను హల్లెలూయా. గబ్రియేలు అనగా దేవుడు మానవుడిగా ఉండటం. హల్లెలూయా. దేవుడు మానవుడిగా రావటం అంటే, దానియేలు దగ్గరికి వచ్చింది ఎవరే అంటే దేవుడే. ఆ పేరుతో పిలువబడుతున్నాడు ఆయన. వచ్చి తను చేయబోయే కార్యాలని, 6 విషయాల్ని, 6 ఉద్దేశాలని దానియేలు వివరించాడు. అక్కడ దానియేలు ప్రజలు, దానియేలు దూత, గబ్రియేలు దూత ఎప్పుడు కూడా యూదుల వర్తమానికుడు అంటే కృష్ణ గారు చెప్తున్నారు. గబ్రియేలు ఎప్పుడు యూదుల వర్తమానికుడు. దానియేలు ప్రజలు అంటే యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. దానియేలు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన భౌతికంగా. ఇప్పుడు ఎప్పుడైతే దూత దిగి వచ్చి దానియేలుతో మాట్లాడుతూ సమయం అయిపోయింది అని చెప్పిందో, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, తన ప్రజలను బయటికి తీసుకొని రావడానికి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తన ప్రజలు బయటికి రావాలి, విడుదల పొందుకోవాలి. తిరుగుబాటు చేసిన ప్రజలు, దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలు,
మారుమనసు పొందాలి. మరలా తిరిగి వాళ్ళు ఎక్కడ రావాలి? యెరూషలేములోకి రావాలి. అదే వారి యొక్క వాగ్దాన దేశం. అది అబ్రాహాముకి ఇచ్చిన భూభాగం. అది ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నా కూడా అది టెంపరీనే. వాళ్ళ తాత్కాలికమైన నివాస స్థలం ఏదే అంటే అబ్రాహాము దేవుడికి ఇచ్చిన భూభాగంలోనే ఉండాలి వాళ్ళు. అబ్రాహాముకి ఇచ్చిన భూభాగంలోనే వారు నివాసమై ఉండాలి. అక్కడికే రావాలి వాళ్ళు. కాబట్టి దేవుడు దానియేలు ద్వారా గ్రహింప శక్తి ఇవ్వడానికి గబ్రియేలు దగ్గర రూపంలో దిగి వచ్చి దానియేలుకి గ్రహింపు శక్తినిచ్చి అక్కడున్న ప్రజల్ని లేవనెత్తి పంపించడానికి దేవుడు ఏం చేశారంటే కోరేషును లేవనెత్తాడు దేవుడు. ఒక అన్య రాజు అయినటువంటి కోరేషు. ఎప్పుడైతే 606లో దానియేలు చెరగా వెళ్ళాడో 538 సంవత్సరంలో 538 సంవత్సరంలో కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చే రాబోయే అంశాల్లో మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ సంవత్సరాలన్నీ కూడా 606లో దానియేలు బబులోనికి వెళ్ళాడు. 538 సంవత్సరంలో కోరేషు మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళి మీరు మందిరాన్ని నిర్మించుకోవచ్చని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు నిలమని చెప్పాడు తెలుసా? ఎవరు నిలమని చెప్పాడు ఆయన? చూడండి ఒకసారి ఎజ్రా 1వ అధ్యాయము. ఎజ్రా 1వ అధ్యాయము 3వ వచనము. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, అందరు కాదు, కోరేషు ఏం చెప్పాడు? ఆ బబులోనులో చాలా మంది యూదులు ఉన్నారు, అవునా? కానీ కోరేషు ఏమంటున్నాడు? మీలో ఎవరైతే ఆయన జనులై ఉన్నారో వారు మాత్రమే దేవుని మందిరానికి కట్టడానికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. ఆమేన్ అని కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు. కోరేషు ఆజ్ఞ ఇవ్వటమే కాదు, మందిరానికి అవసరమయ్యే ఉపకరణాలు, మందిరానికి అవసరమయ్యే బలులు, మందిరానికి అవసరమయ్యే కట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఊరికి వెళ్ళిపోమని చెప్పలా కోరేషు. వెళ్ళిపోండి మీరు కట్టేసుకోండి చెప్పలేదు. ఎందుకని? దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు కాబట్టి. అబ్రహాం యొక్క భూభాగంలో ఉండాల్సిన దేవుని మందిరము, సొలొమోను కట్టిన మందిరము పడిపోయింది కాబట్టి దేవుడు కోరేషు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు వెళ్ళి పడిపోయినటువంటి నెబుకద్నెజరు ద్వారా పడగొట్టబడిన మీ మందిరాన్ని మీరు మరలా తిరిగి కట్టుకోండి. ఎవరు వెళ్ళాలి? ఎవరైతే యెహోవా ప్రజలు ఉన్నారో వారు వెళ్ళండి, అందరు కాదు. దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి, దానికి కావాల్సిన సామాగ్రి ఇచ్చాడు ఆయన. అంతేకాకుండా నెబుకద్నెజరు 606లో దేవాలయాన్ని పడగొట్టి దాంట్లో ఉన్న మందిర ఉపకరణాలను తీసుకుని పోయి నెబుకద్నెజరు ఎక్కడ పెట్టాడు? నెబుకద్నెజరు యొక్క దేవతల గుడిలో పెట్టాడు. నెబుకద్నెజరు యొక్క దేవతల గుడిలో ఈ దేవుని యొక్క ఉపకరణాలు, పరిశుద్ధమైన ఉపకరణాలని దాంట్లో పెడితే ఈ కోరేషు ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వడంతో పాటుగా 535 సంవత్సరంలో ఆజ్ఞ ఇవ్వడంతో పాటుగా వారికి బలులు అర్పించుకోవడానికి వాళ్ళకి పొట్టేళ్ళు, ఆవులు, పశువులు, మందలు ఇవ్వడంతో పాటుగా వారు నిర్మించుకోవడానికి వాళ్ళు అరణ్యంలో కొన్ని మ్రాళ్ళు, చెట్లు ఇవ్వడంతో పాటుగా అది ఏంటంటే ఆ మందిరములో వాడటానికి కొత్త వస్తువులు తయారు చేయమని చెప్పలా దేవుడు, అవునా? ఆల్రెడీ ఎక్కడున్నాయి వస్తువులని? నెబుకద్నెజరు తన యొక్క సొంత దేవాలయంలో, తన గుడిలో, తన దేవతల గుడిలో దాచించిన పరిశుద్ధమైన ఉపకరణాలను తీసుకొచ్చాడు. ఎవరు? కోరేషు తెప్పించాడు. ఎవరి ద్వారా? ఎందుకంటే నేను చదివించాను 4 చోట్ల. ఎవరి ద్వారా తెప్పించాడు ఆయన? మిత్రిదాతు, అవునా? ఇతనెవరు? కోరేషు యొక్క ఖజానాదారుడు, కోరేషు యొక్క సహాయకుడు. కోరేషు యొక్క సహాయకుడి ద్వారా దేవుని యొక్క, అంటే నెబుకద్నెజరు యొక్క దేవతల గుడిలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణాలని ఏం చేశాడు? బయటికి తెప్పించాడు ఆయన. బయటికి తెప్పించి మిత్రిదాతు అనే ఖజానాదారుడికి అప్పగించి, అంతేకాకుండా
ఆ యొక్క వస్తువుల యొక్క ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా లెక్కగా రాసి అవి అప్పగించాడు. ఎవరికి? జెరుబ్బాబేలుకి. షెష్బజ్జారు అంటే ఎవరు? జెరుబ్బాబేలు యొక్క రెండవ పేరు. అతనికి అప్పగించాడు. అతనికి అప్పగించి ఇతనితో పాటుగా, హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలగాక, కోరేష్ ఏం చేశాడంటే ఖజానాదారుడి ద్వారా జెరుబ్బాబేలుకి అప్పగించాడు దేవుని యొక్క మందిర ఉపకరణాలు. ఇప్పుడు జెరుబ్బాబేలు బయలుదేరాడు ఎక్కడికి? యూదయ దేశానికి. పడిపోయిన తన దేవుని మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబేలు బయలుదేరాడు. జెరుబ్బాబేలు బయలుదేరి చూడండి, ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను చూడండి, 1:8. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపత్యకు షెష్బజ్జేరు చేతికి అప్పగించారు. వాటి లెక్క, అవన్నీ గిన్నెలెంత, వస్తువులెంత, ఇవన్నీ కూడా అప్పగించాడు. 11వ వచనంలో బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్ని 5,400. షెష్బజ్జేరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చాను. చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు తర్వాత యేషువా. కోరేషు అనగా అర్థం ఏంటి? సూర్యుడు అని అర్థము. కోరేషు అనగా రాసుకుని ఇవన్నీ కూడా మన సందేశాలు మనకి ఇవన్నీ కూడా అవసరమే. కోరేషు అంటే ఎవరు? సూర్యుడు అని అర్థము. జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి అంటే బబులోనులో పుట్టిన కుమారుడు అని అర్థము. జెరుబ్బాబేలు అనగా బబులోను కుమారుడు. జెరుబ్బాబేలు అంటే బబులోనులో పుట్టిన కుమారుడు. కోరేషు అంటే సూర్యుడు. ఇక్కడ ఎప్పుడైతే కోరేషు ఆజ్ఞ ఇచ్చి వస్తువులు ఇచ్చి పంపించాడో, కోరేషుతో పాటు కోరేషు ఎప్పుడైతే వస్తువులు ఇచ్చాడో, మందిర ఉపకరణాలు ఇచ్చాడో, ఆ మందిర ఉపకరణాలను పట్టుకొని జెరుబ్బాబేలు బయలుదేరినప్పుడు జెరుబ్బాబేలుతో పాటుగా మరొక వ్యక్తి బయలుదేరుతున్నాడు. ఆయన పేరేంటి? యేషువా. యేషువా అనగా అర్థం ఏంటి అంటే యేషువా అన్న, యెహోషువా అన్న, హోషే అన్న ఒకే పదం. యేషువా అన్న, యెహోషువా అన్న, హోషే అన్న ఒకటే పదం. యెహోషువా పేరు ఏంటి? హోషే కదా, అవునా? చాలా మంది తెలీదా? యెహోషువా మొదటి పేరు ఏంటి? హోషేయ. హోషేయ అన్న, యెహోషువా అన్న, యేషువా అన్న కూడా మూడు ఒకటే పదాలు. అనగా వాటికి అర్థం ఏంటి అంటే యెహోవా నా రక్షకుడు, యెహోవా రక్షణ లేదా రక్షకుడు. యెహోషువా అనగా యెహోవా నా రక్షకుడు లేదా నా రక్షణ, యెహోవా రక్షకుడు అని అర్థం. కోరేషు అంటే సూర్యుడు, జెరుబ్బాబేలు అంటే బబులోను కుమారుడు, యేషువా అనగా యెహోవా నా రక్షకుడు, యెహోవాయే నా రక్షకుడు. ఇప్పుడు కోరేషు ఒక అన్యుడు. దేవుడు అన్యుని యొక్క హృదయాన్ని ప్రేరేపించి మందిరాన్ని కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చి మందిరాన్ని కట్టుకోవడానికి అవసరమైన వస్తువులను ఇచ్చి మందిరంలో సేవ చేయడానికి అవసరమైన పాత మందిర పరిశుద్ధ ఉపకరణాలన్నీ కూడా తీసి జెరుబ్బాబేలు చేతికిచ్చి పంపిస్తా ఉంటే జెరుబ్బాబేలుతో పాటుగా మరికొంతమంది బయలుదేరి వెళ్తా ఉన్నారు. రెండో అధ్యాయం మీరు చూస్తే కనుక రెండో అధ్యాయం కింద అంతా చూస్తే వంశావళి ఉంటది, ఎవరెవరు ఏ వంశావళిలో ఉన్నారనేది ఉంటది. నెహమ్యా ప్రాకారాల గడ్డకి వెళ్ళినప్పుడు నెహమ్యా దేవుని చిత్తము ద్వారా రాజ ఆజ్ఞ తీసుకొని ప్రాకారాల గడ్డకి వెళ్ళినప్పుడు నెహమ్యాను అడుగుంది ఎవరు? కట్టొద్దని మనం చెప్పుకున్నాం కదా. టోబియా, సన్బలటు, ఇంకా బర్జిల్లాయి, అవునా? వీళ్ళు ఏం చేశారు? నువ్వు ఇక్కడ మందిరం కట్టవేంటయ్యా, ఇది మాది, ఇది మా ప్రాంతం, ఇది నువ్వు ఎలా కడతావు ఇక్కడ?
అని నెహమ్యా ఆపారు. ఇక్కడ ఎజ్రాలో చూస్తే కనుక వాళ్ళే కనపడుతుంటారు. ఈ రెండు సిమిలర్, రెండు ఒకే కాలానికి సంబంధించిన ఎజ్రా నెహమ్యాలు కూడా ఒకే కాలంలో ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క రెండో అధ్యాయులు మనం చూసినప్పుడు, వంశావళి చూసినప్పుడు అసలు పద్దుల పుస్తకంలో వీళ్ళ పేర్లు లేవు అసలు. ఎవరి పేర్లు? టోబియా, సన్బలటు, ఇంకా బర్జిల్లా, వీళ్ళ పేర్లు లేరు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము లేవీలం, మేము పాస్టర్లం, మేము సువార్థికులం, ఈ రోజుల్లో మేమే సేవ చేయాలి, మాకు తప్పకుండా మీరు ఎక్కడ మందిరం కడతారు, మీరే వస్తారు అని నెహమ్యాను అడ్డుకున్నారు, జెరుబ్బేబెలును అడ్డుకున్నారు, యాషూవను అడ్డుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము పాస్టర్లం, మాకు తెలియకుండా మీరు ఇక్కడ ఏం చేయడానికి కుదరదు అని చాలా ఆటంకపరిచారు. తీరా పద్దుల పుస్తకం తీస్తే అసలు పద్దు పుస్తకం లేదు వీళ్ళు. అవునా? ఇప్పుడు మనం వీళ్ళంతా మనల్ని ఏమంటున్నారు వీళ్ళు? సీనియర్ బ్రదర్ ఏంటా నువ్వు 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 మెసేజ్ చెప్పేంటయా? మెసేజ్ చెప్పే రైట్ ఎవరికి ఉంది? మాకే ఉంది. మేము పాస్టర్లో, మాకు సర్టిఫికేట్ ఉంది, మేము థియాలజీ చేసాం, మేము ప్రొఫెసర్లో. ఆదికాండం మీద ఒక ప్రొఫెసరు, ప్రకటన గ్రంథం మీద ఒక ప్రొఫెసరు, యెషయా గ్రంథం మీద మరొక ప్రొఫెసరు. ఇట్లాగా మన బాడీలో ఏ పార్ట్కి సంబంధించిన నిపుణులు ఉన్నట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో ఏ అధ్యాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనం ఒకవేళ ఏదైనా ప్రకటన గ్రంథం గురించి అడిగాం అనుకోండి, అయ్యా నేను ఓన్లీ ఆదికాండం మీద మాత్రమే నిపుణుడు, నేను మీకు ప్రకటన గ్రంథం గురించి తెలియాలంటే దానికి సంబంధించిన కారణం మీరు ఆయనతో మాట్లాడండి అంటే దీని బైబిల్ మీద పేటెంట్ వాళ్ళు తీసుకున్నారండి. హక్కులు, సర్వ హక్కులు వాళ్ళకి వచ్చినాయా? వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుకుంటున్నారు మనల్ని. నన్ను చాలా మంది చెప్పారు, అసలు నువ్వు ఎలా సేవ చేస్తావు, అసలు నీ దగ్గర ఉన్న రైట్ ఏంటి, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ పొందావు అని ఈ పరిచయని ముందుకు వెళ్లకుండా నేటి టోబియాలు, బర్జిల్లాలు మనల్ని ఏం చేస్తున్నారు? ఆపు చేస్తున్నారు. అసలు ఇంతకీ పద్దుల పుస్తకం ఓపెన్ చేస్తే, గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే టోబియా పేరు దాంట్లో ఉందా బ్రదర్? సిఎస్ఐ పేరు దాంట్లో ఉందా? బ్యాప్టిస్ట్ పేరు దాంట్లో ఉందా? రోమన్ కథోలిక్ పేరు దాంట్లో ఉందా? ఇంకా చర్చ గురించి దాంట్లో ఉందా? అసలు పద్దుల పుస్తకం లేదా పేరు? అసలు పద్దుల పుస్తకం వాళ్ళ పేరు లేదు, గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లేదు. కానీ పద్దుల పుస్తకం ఓపెన్ చేసేదాకా వాళ్ళ హవే నడిచింది అక్కడ. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఓపెన్ చేసేదాకా వాళ్ళ హవే నడిచింది అక్కడ. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అంటే ఏమని చెప్పారు కృష్ణనామం? బైబుల్లో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనగా నీ చేతిలో పరిశుద్ధ గ్రంథమే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఇందులో నీ పేరు రాబడాలి. సియోన్ ఎక్కడైతే ఉన్నది నీవే, చిన్నమంది ఎక్కడైతే ఉన్నది నీవే, నీ పేరు దీంట్లో రాయబడి ఉంది. ఇదే ఈ యొక్క లోకానికి పద్దుల పుస్తకం ఇది. అసలు ఈ పద్దుల పుస్తకంలో సిఎస్ఐ పేరు, బ్యాప్టిస్ట్ పేరు, లోతరన్ పేరు, ఇవన్నీ కూడా ఏమని రాస్తుంది తెలుసు? దాంట్లో దేవదూషణ కర్మకు నామాలని రాస్తుంది. దీంట్లో అసలు పేరు లేవు దీంట్లో. రాజు ఉన్నా నీ పేరుందా? అవును నా పేరుంది. రమేష్ గారు నీ పేరుందా? అవును. పెంతెకొస్తు బాప్టిస్ట్ చర్చ పాస్టర్లుగా పిలువబడుతున్న వారి యొక్క పేర్లు, వాళ్ళ సంఘాల పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథం వాళ్ళు. కానీ ఈ జీవ గ్రంథము బయలుపడేదాకా, పద్దుల పుస్తకం బయలుపడేదాకా వాళ్ళు ఏం చేశారు? మనల్ని అడ్డుకున్నారు బ్రదర్. మనల్ని అడ్డుకుంటున్నారు. మీరు చెప్పేది అబద్ధం, మీరు చేసేది అబద్ధం, మీరు చేయటం కుదరదు, మీకు హక్కు ఎక్కడ ఉంది, మీరు చెప్పేది బైబిల్ లేని పోదా అని వాళ్ళు మనల్ని అడ్డుకున్నారు. కానీ ఎప్పుడైతే పద్దుల పుస్తకం దేవుడు ఓపెన్ చేశాడో, ముద్రలు పగలగొట్టబడ్డాయో, అప్పుడు మన యొక్క పేర్లు దీంట్లో కనపడుతున్నాయి. హల్లెలూయా. నీ పేరు ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటున్నారో, ఇంకప్పుడు టోబియా లాంటి వాళ్ళు, సన్బలటు లాంటి వాళ్ళు, బర్జీ లాంటి వాళ్ళందరూ కూడా ఇంక సైలెంట్. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి ఒకసారి. అప్పుడు దాకా వాళ్ళు అడవాటు చేశారు. నెహమ్యా గ్రంథము ఎజ్రా కూడా ఉందా? ఆ, 61లో ఒకటి చూడండి. చూడండి ఒకసారి.
తెలుగు, తమిళు, ఇంగ్లేరు మొదలైన స్థానం నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీయుల సమూహంలో నాను తెలుగులకు తమ ఇంటి పేర్లను తమ వంశవాళిని బతకలను కనబరచడానికి వారి వారుగా జలాయ వంశస్థులు, నోబేయ వంశస్థులు, ఎక్కువగా వంశస్థులు వీరు 600 అపాయ వంశస్థులు, అద్భుత వంశస్థులు, పరిచయ వంశస్థులు అనగా ఇలాగైనా పరిచయ కుమార్తెలో వంశను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలవబడ్డ పరిచయ వంశస్థులను వ్యాధికి సంతానములు వీరి వంశాలను బట్టి పెంచబడ్డ వాళ్ళు వారి కొత్త పుస్తకంలో వెలగగా అది కలవకపోయారు. చూసారా? నెహమ్యా 408 పేజీ నంబరు. ఇంకా కొంతమంది తిప్పుతూనే ఉన్నారు చూడండి. 406 7వ అధ్యాయము 61వ వచనం మనం చదువుతున్నాం. 63వ వచనం చూడండి. హబాయ వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీలైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులను యాజక సంతానులు. వీరు వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది అసలు పుస్తకంలో లేదు. వాళ్ళ పేరు పద్దుల పుస్తకంలో లేరు వాళ్ళు అసలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా, ఎవరంట? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘశాఖలు ఎవరు బ్రదర్? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడని ఈ సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్స్ ఎవరైతే క్రైస్తవులను పిలువబడుతున్నారో, మేము పాస్టర్లమే, మేము సువార్థకులమే, మేము పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పిలువబడుతుంటే ఇక క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు ఈ పద్దుల పుస్తకంలో లేకపోవడం ద్వారా వారు ఎలా మార్చబడుతున్నారట? అపవిత్రులుగా ఎంచబడ్డారంట. వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడి ఎక్కడ నుంచి చేయాలి? అసలు యాజకుల వంశములలో లేరు వాళ్ళు అసలు. ఇక అప్పుడు యాజకులు వాళ్ళు, ఇప్పుడు ఏమని పిలువబడుతున్నారు? అప్పుడు యాజనీయ పిలువబడ్డారు వాళ్ళు, ఇప్పుడు ఏమని పిలువబడుతున్నారు? పాస్టర్ల వాళ్ళు. అప్పుడు యాజకులు, ఆ రోజుల్లో వాళ్ళు ఏమని పిలిచారు? యాజకులు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళని? పాస్టర్లు. ఇప్పుడున్న ఈ పాస్టర్ల యొక్క పేర్లు, వాళ్ళ సంఘం యొక్క పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాకపోవడం ద్వారా, వాళ్ళ పద్దుల పుస్తకంలో లేకపోవడం ద్వారా వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడి వారు సంఘాల్లోంచి పాస్టర్లుగా వాళ్ళు ఏం చేద్దాం? దేవుడు అపవిత్రంగా ఎంచి వాళ్ళని పాస్టర్లుగా మీరు పిలువబడడానికి అర్హత మీకు లేదు, మీరు బయటకు వెళ్ళండి, దూరంగా ఉండండి అని బయట ఉంచాడు దేవుడు. ఇప్పుడు దాకా మోసం చేశారు బ్రదర్. మేము పాస్టర్లము, మా సంఘం పెద్దది, మా పాస్టర్ గారు పెద్దవాడైనా, మేము మాత్రమే చెప్పాలి, మాకు మాత్రమే తెలుసు అని అడావుడి చేశారు. నెహమ్యాని అడావుడి చేశారు, జెరుబ్బాబెల్ని, యేషువాని అడావుడి చేశారు. కుదరదు అని. అసలు తీరా పుస్తకం తెరిస్తే వాళ్ళ పేర్లు లేవు దాంట్లో. అసలు వాళ్ళు పాస్టర్లే కాదంట, అపవిత్రులు అంట వాళ్ళు. నేటి కాలపు క్రైస్తవ బోధకులు అపవిత్రులు. వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో లేవు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే యాజక గుంపులోంచి వారిని వేరు చేశాడు దేవుడు. నీకు క్రైస్తవ బోధకులారా, మీరు పాస్టర్లుగా, ప్రవక్తలుగా, అపోస్తలుగా, ప్రొఫెసర్లుగా, బైబిల్ పండితులుగా పిలుచుకునే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ పేరు పద్దుల పుస్తకంలో అనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మీ పేరు లేదు. అసలు మీ పద్దు కనపట్ల అసలు తీసేశాడు దేవుడు. యాజకుల్లో, లేవీల్లో ఎవరును పరిశుద్ధులు లేకపోవడం ద్వారా, వారి యొక్క పద్దుల పేర్లు సరిగ్గా లేకపోవడం ద్వారా దేవుడు చెప్పాడు. పారసీక అధికారి చెప్తున్నాడు, దేవుడు కాదు. పారసీక అధికారి చెప్తున్నాడు, మీ మధ్యలో ఉరీము తుమ్మీము ధరించుకోగలిగిన యాజకుడు వచ్చే వరకు, ఏంటంట? ఉరీము తుమ్మీము ధరించుకోగలిగిన యాజకుడు వచ్చే వరకు మీరు ప్రతిష్ఠిత వస్తువుల్లో దేనిని మీరు తినవద్దు. తింటలేదు. ఎవరు వచ్చే వరకు? అసలు మీ పద్దుల పుస్తకంలో మీ పేరు లేదు. పేరు లేనప్పుడు నువ్వు యాజకుడు ఎలా అవుతావు? నువ్వు యాజకుడు కానప్పుడు నీ మెడలో ఎఫోదు ఎలా వస్తుంది? నీ మెడలో ఎఫోదు లేనప్పుడు ఆ ఎఫోదుకి ఊరీము తుమ్మీము ఎలా ఉంటుంది? ఊరీము తుమ్మీము లేనప్పుడు నువ్వు ప్రధాన యాజకుడు ఎలా అవుతావు? కాబట్టి దేవుడు అంటున్నాడు, చూడండి ఒకసారి చదవండి అక్కడ.
చదవండి. మీరు ఎంతమంది వారు వారి బంధుభక్తులు నమ్మకం కాగా వారు అభివృద్ధిగా ఎంచుకొని యాత్రలో వేరుపరుస్తారు. కాగా అధికారి ఊళ్ళో వాటి జరుపుకొని ఒక యాజకుడు ఎప్పుడు వరకు అతి పరిశుద్ధ వర్గంలో మీకు తెలపడదని వాళ్ళు చెప్పారు. చూసారా, ఒక వ్యక్తి, ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు ఎవరై ఉండాలి? ఆయన అతని మెడలో ఏముండాలి? ఉరీము తుమ్మీము ఉండాలి. ఉరీము తుమ్మీము ఉండాలంటే మీ మెడలో మీరు వేసుకోవడానికి మీకు అధికారం ఉందా? పద్దుల పుస్తకంలో మీకు పేరుందా? లేదు. ఆర్సం బిషప్ నీకు పద్దుల పుస్తకంలో పేరు లేదు కాబట్టి నీ మెడలో ఏం లేదు. సిఎస్సి బిషప్ నీ మెడలో ఉరీము తుమ్మీము లేదు. ఇంకా ఏ సంఘ శాఖకు సంబంధించిన ఏ అధికారులు అయితే ఉన్నారో, ఏ ప్రవక్త అయితే ఉన్నారో వారి మెడలో ఊరీము తుమ్మీము లేదు. కాబట్టి అధికారి చెప్తున్నాడు, పారసీక దేశపు అధికారి చెప్తున్నాడు ఏమనంటే, మీ మధ్యలో ఉరీము తుమ్మీమును ధరించుకోగలిగిన యాజకుడు వచ్చే వరకు, ఏర్పడే వరకు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువుల్లో ఏది మీరు తినడానికి వీల్లేదు. అందుకోసమే ఈ క్రైస్తవ లోకానికి అతి పరిశుద్ధ స్థలములో ఏముందో ఇప్పటివరకు అర్థం కాలేదు వాళ్ళకి. ఎందుకంటే నేటి సంఘాల్లో పిలువబడుతున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు, ప్రవక్తలు, బోధకులు, మేము బాధకులము, మేము పాస్టర్లము అని ఇప్పుడు దాకా సంఘాలని మోసం చేసినట్టుగా ఎవరైతే లేవీలుగా, దొంగ లేవీలుగా ఉన్నారో, దొంగ పాస్టర్లుగా ఉన్నారో, దొంగ బోధకులుగా ఉన్నారో వారి యొక్క కుట్ర చిరిగిపోయింది. ఇప్పుడు అసలు పదుల పుస్తకాల పేరు లేదు. అప్పుడు ఆ పార్శ్విక అధికారి చెప్తున్నాడు, అసలు ఆ వ్యక్తి వచ్చే వరకు హల్లెలూయా మెడలో ఉరీము తుమ్మీమును ధరించుకోగల అర్హత కలిగిన యాజకుడు మీ మధ్యన ఏర్పడు వరకు మీరు లోపలికి వెళ్ళి తీసుకోవద్దు. మీరు ఆమేన్. దేవునికి స్తోత్రం కలగాక. ఈ చివరి కాల సమయంలో మన మధ్యలో నిజమైన లేవీయుడు, హల్లెలూయా, యేషువా, యేషువా, యెహోవా రక్షకుడు, యెహోవేన రక్షణ అనే ప్రధాన యాజకుడైన యేషువా వచ్చాడు. ఈయన ఎవరై అంటే జెరుబ్బాబేలు దగ్గర పనిచేసినట్టు యేషువా. జెరుబ్బాబేలు ఎవరై అంటే క్రీస్తు. క్రీస్తు జెరుబ్బాబేలు రాజకుమారుడు. ఈ రాజకుమారుడు జెరుబ్బాబేలు ఎక్కడ పెరిగాడు? ఆయన పుట్టుక నుంచి బబులోనే ఉన్నాడు. ఆయన అవునా, 70 సంవత్సరాలు పుట్టుక నుంచి బబులోనే పెరిగాడు ఆయన. కానీ బబులోని యొక్క వాసన అంటలేదు ఆయనకి. ఎవరికి? జెరుబ్బాబేలుకి. ఈయన బబులోన్లో పుట్టాడు, కానీ ఎవరైనా యూదుడు, దావీదు యొక్క సంతానానికి వారసుడినా, దావీదు సింహాసనానికి వారసుడినా. దేవుని యొక్క మందిర ఉపకరణాలని, నెబుకద్నెజరు పట్టుకుపోయిన దేవుని యొక్క మందిర ఉపకరణాలని తీసుకొని రావడానికి ఎన్నిక చేయబడిన, రహస్యంగా ఉంచబడిన ఒక నిజమైన నాయకుడు జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి? బబులోను కుమారుడు, బబులోనులో పుట్టిన కుమారుడు అని అర్థం. అంటే ఒక అన్ని దేశంలో చూడడానికి ఎలా ఉన్నాడు ఆయన? అన్యుడు, కానీ ఎవరైనా యూదుడు. మోషే చూడడానికి ఎలా ఉన్నాడు? ఐగుప్తీయుడు, కానీ ఎవరైనా ఒక యూదుడు, ఒక ఇశ్రాయేలీయుడు. ఆయన ఈ జెరుబ్బాబేలు ఒక బబులోను దేశంలో పుట్టాడు. బబులోని యొక్క వాసన, బబులోని యొక్క ఆచారాలు, బబులోని యొక్క విగ్రహారాధన మనం ఒక గంట కూడా ఉండలేని దేశంలో జెరుబ్బాబేలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 70 సంవత్సరాలు ఉన్నాడు. దేవుని మందిర ఉపకరణాలను మోసుకుంటూ తీసుకొచ్చాడు. దేవుని మందిర ఉపకరణాలు మోసే అధికారం ఎవరికి ఉంది అంటే ఈ లోకంలో ఎవరికి లేదు. ఓరేసి చెప్పాడు, మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి దానికి అవసరమయ్యే వస్తువులు ఇవ్వడంతో పాటుగా దేవుని మందిరంలో ఉపయోగించే పాత వస్తువుల్ని, సొలొమోను తయారు చేయించిన వస్తువుల్ని తీసుకొచ్చి జెరుబ్బాబేలుకి ఇచ్చాడు. జెరుబ్బాబేలు వాటిని తీసుకుని బయలుదేరుతా ఉంటే జెరుబ్బాబేలుతో పాటుగా ప్రధాన యాజకుడైనటువంటి ఎవరు వచ్చారు? యేషువా. యేషువా, యేషువా, యేషువా అనగా యెహోవా రక్షకుడు అని చెప్పి. ఇప్పుడు ఈయన మిగతా యాజకులు, మిగతా దొంగ లేవీల మధ్యలోంచి నిజమైన ఎఫోదును ధరించి, ఉరీము తుమ్మీమును ధరించి నిలబడినటువంటి నిజమైన ప్రధాన యాజకుడు అయినాడు. హల్లెలూయా. నిజమైన కోరేషు ఆయనే, నిజమైన జెరుబ్బాబేలు ఆయనే, నిజమైన యేషువా కూడా ఆయనే. ఆయన
జెరుబ్బాబెల్తో పాటుగా బయటకు వచ్చాడు ఆయన. ఇక్కడ పారసీక అధికారి చెప్తున్నాడు, మీరు ఆ యొక్క ఉరిము తుమ్మిములు తెలుసు కదా మీకు, చాలా మందికి ఉరిము తుమ్మిములు తెలుసా మీకు? ఒక యాజకుడు ఏం చేస్తాడు? మనం దశలు తయారు చేశారు కదా యాజక వస్త్రాలు కూడా, నిర్గమకాండం మనం చూసాం కదా 28వ అధ్యాయంలో. ఇక యాజక వస్త్రాలు తయారు చేయాలంటే పరిశుద్ధులు తయారు చేయాలి. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ఎవరు తయారు చేయాలి? పరిశుద్ధులు తయారు చేయాలి. ఆ పరిశుద్ధులు ఎవరంటే దేవుడు పిలిచిన బెసలేలు, అతని యొక్క సహాయకుడైన అహోలియాబు మరియు కొంతమంది సహాయకులు. వీళ్ళు ఏం చేశారు? ప్రధాన యాజకుడు మరియు అతని కుమారులకి కొరకు యాజక వస్త్రాలు రూపొందించారు. వీటి పైన నీలి వర్ణముతో ఒక ఎఫోదును తయారు చేయాలి. దాన్ని ఏమని పిలుస్తారు? ఎఫోదు అని పిలుస్తారు. ఆ ఎఫోదుకి ఏం చేస్తారంటే మనము పైన తగిలించుకునేలాగా, తల తగిలించుకునేదాకా ఒక రంధ్రం పెడతారు. ఇది వెనక్కి ముందుకు ఎలా ఉంటుంది? ఒక టవల్ ని మధ్యలో మనం హోల్డ్ చేస్తే మనం వేసుకుంటే అటు ఇటు ఎలా ఉంటుంది? దాన్ని 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 ఏదో అంటారు దాని వస్తువుని. ఒక టవల్ ని మధ్యలో కట్ చేసి మనం వేసుకుంటాం కదా మళ్ళీ అటు ఇటు, దాన్ని ఆ విధంగా ఎఫోదుని తయారు చేయాలి. అది నీలివర్ణం తయారు చేయాలి. ఎదర 12 రాళ్ళు పెట్టాలి. రత్నాలు, రాళ్ళు అంటే రత్నాలు, రంగురంగుల ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు సూచించేటువంటి యొక్క రాళ్ళు ఉంటాయి. అక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే ప్రధాన యాజకుడు 12 గోత్రాల వాటిని భరించాలంట. ఆయన ఏంటంట? వాళ్ళు చేసే పాపాలను భరిస్తున్నాడు ఈయన. ఎందుకు చేశాడు దేవుడు ఇక్కడ ఎదర ఆ యొక్క ఎఫోదు మీద ఆ 12 రాళ్ళనంటే ఈ 12 గోత్రీకుల యొక్క పాప భారాన్ని ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళేటప్పుడు దీన్ని వేసుకుని వారి యొక్క పాప భారాన్ని మోసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ పాప భారం పోవడానికి అక్కడ ఏం చేస్తాడు? ఆయన రక్తాన్ని చిలికిస్తాడు అక్కడ మంచం దగ్గర. భరించాలి అక్కడ. బైబిల్లో నిర్గమకాండంలో ఆ విధంగా రాయబడి ఉంది. ఇప్పుడు దాంతో పాటుగా ఒక నలుపు రంగు రాయి, తెలుపు రంగు రాయి, ఉరీము మరియు తుమ్మిము. ఊరిము అనగా అదేంటంటే కాంతులు, తుమ్మిము అనగా పరిపూర్ణము. ఈ 2 రాళ్ళ పేరు. ఊరిము అంటే కాంతులు, తుమ్మిము అంటే పరిపూర్ణము గల, పరిపూర్ణము, పరిపూర్ణత, పరిపూర్ణతలు అని అర్థం వస్తుంది. ఊరిము అంటే నలుపు రాయి, తుమ్మిము అంటే తెలుపు రాయి. ఈ 2 కూడా ఎఫోదుకు 2 పక్కలే ఉంటది. ఈ 2 రాళ్ళు ఎప్పుడైతే సర్వ సమాజం కొరకు ప్రధాన యాజకుడు ఈ పని చేయాలా చేయకూడదా, ఇది మంచిదా చెడ్డదా అని ప్రభువుని అడగాలనుకున్నప్పుడు ఇతను ఎఫోదులో ఉన్న ఈ 12 రాళ్లతో పాటుగా ఈ ఉరీము తుమ్మిము యొక్క రాళ్ళను కూడా ఏం చేస్తాడైనా దాంట్లో ఉంచుకొని ఈ 2 రాళ్లతో పాటుగా అతను ఏం చేస్తాడు? లోపలికి వెళతాడు. ఒకవేళ ఉరీము మెరిసిందనుకోండి, అతను ఆ పని చేయడానికి అర్హుడు కాదు. తుమ్మిము మెరిసిందనుకోండి, అతను ఆ పని చేయొచ్చు. 2 వెలుగుతాయి, కానీ ఒక పనిని బట్టి అది అవును, ఒకటి కాదు. ఒకటి తెలుపుది, ఒకటి నలుపుది. ఊరిము అంటే నలుపుది, తుమ్మిము అంటే తెలుపుది. ఈ 2 రాళ్ళు ఎఫోదులో ఉంచుకుంటాడు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ 2 రాళ్ళని చీటీలు వేసినట్లుగా వేశారంట. చీటీలు వేస్తారు కదా, అందుకోసం అత్తయ్యని ఎన్నుకున్నప్పుడు చీటీలు వేశారు, యోనాన్ని ఎన్నుకున్నప్పుడు కూడా ఏం చేశారు? దీన్నే వాళ్ళు అక్కడ ఉపయోగించారు. ఇప్పుడు అక్కడ ఆ పారసీక అధికారి చెప్తున్నాడు. అంతేకాకుండా సౌలు కూడా సౌలు యొక్క జీవితంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఎలాగా ఒక పచనకర్తతో ఆహారాన్ని సిద్ధం చేయించుకున్న సౌలు దేవుని యొక్క స్థానాన్ని, ప్రవక్త యొక్క స్థానాన్ని ఆక్రమించడం ద్వారా, దేవుడు అభిషేకించిన దావీదుని చంపాలని తరుముడు ద్వారా, దేవుని వాక్యాన్ని మీరుడు ద్వారా ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయింది సౌలు. బైబిల్లో రాయబడింది అక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా గాని, కళల ద్వారా గాని, దర్శన రీతిగా గాని, ఉరీము తుమ్మిముల ద్వారా గాని సౌలుతో మాట్లాడకుండెను అని రాయబడింది బైబిల్లో. దేవుడు ఎలా మాట్లాడతాడంట? కళ ద్వారా మాట్లాడొచ్చు, దర్శనం ద్వారా మాట్లాడొచ్చు, ప్రవక్త ద్వారా మాట్లాడొచ్చు, లేదా ఉరీము తుమ్మిము ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. కానీ ఈ మార్గాల్లో ఏ మార్గము ద్వారా కూడా దేవుడు సౌలుతో మాట్లాడలేదు. ఎంత దారుణం బ్రదర్! ఎక్కడో హీనమైన బెన్యామీన్ గోత్రం నుంచి దేవుడు రాజుని చేస్తే అర్హతను కోల్పోయాడు. కోల్పోవడమే కాకుండా
దేవుడు ఏ విధంగా కూడా సౌలుతో మాట్లాడలేని విధంగా చేసుకున్నాడు ఆయన. ఈ స్వయం గారు మాట్లాడుతున్నారు. మరి నీ యొక్క భక్తి నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడో హీనమైన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు తీసుకొచ్చి గొప్ప ఉన్నతమైన స్థానంలో పెట్టాడు దేవుడు నిన్ను. ఒకవేళ నీవు కూడా సౌలు వలె ప్రవర్తిస్తే, ప్రవక్త ద్వారా మాట్లాడు, కళ్ళ ద్వారా మాట్లాడు, దర్శనం ద్వారా మాట్లాడు, ఊరిము తుమ్మిము ద్వారా కూడా నీతో మాట్లాడదు. ఈ రోజుల్లో ఊరిము తుమ్మిము అంటే, ఊరిము తుమ్మిము ఎక్కడ ఉండాలి? యాజకుని యొక్క హృదయాల మీద, గుండెల మీద ఉంటది ఈ యొక్క రాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంచిన ఈ యొక్క వాక్యమే ఈ కాలంలో నిజమైన ఊరిము తుమ్మిము. ఇప్పుడు ఈ యొక్క పారసీక అధికారి చెప్తున్నాడు ఏమనంటే, మీలో ఏ యొక్క వ్యక్తి కూడా మేము లేవీలమని చెప్తున్నారు, కానీ మీలో నిజమైన లేవీలు ఎవరు కూడా లేరు. అసలు పదుల పుస్తకంలో మీ పేరు లేవు. కాబట్టి మీ మధ్యలో ఊరిము తుమ్మిముని ధరించుకోగల అర్హత కలిగిన వ్యక్తి యాజకుడు ఏర్పడే వరకు మీరు అతి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులను కూడా మీరు ముట్టుకోవట్లేదు. హల్లెలూయా. మనం మరి లోపలికి వెళ్ళాం బ్రదర్, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అతి పరిస్థలంలోకి వెళ్ళాం మనము. అతి పరిస్థలంలో మందసం ఏమైందో చూసాము. అతి పరిస్థలంలో మిగతా పాత్రల సంగతి మనం చూసాము. అతి పరిస్థలంలో ఉన్నటువంటి ఆ మనసు పైన కరుణపీఠం ఏంటో చూసాము. ఆ రెండు కెరూబులు ఏంటో చూసాము. అసలు ఆ యొక్క గుడారం ఏంటో మొత్తం, ఆ యొక్క దానికి ఉన్న మేకులు, దానికి ఉన్న తెరలు, వీటన్నిటి కూడా మనం ఏం చేసాము? చూడగలిగాము. అంటే మన మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? ఊరిము తుమ్మిము ధరించగలిగిన యాజకుడు మన మధ్యలో ఏర్పరచబడి ఉన్నాడు. మన మధ్యలో హల్లెలూయా. ఆ యొక్క ఊరిము తుమ్మిము ధరించుకోగల యాజకుడు మన మధ్యలో నిలబడ్డాడు. కాబట్టి మనము లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి దాన్ని మనం ముట్టుకొని దాన్ని మనం అనిపించగలుగుతున్నాం. మనం అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక పారసీక, ఒక అనుడండి. పారసీక అధికారి అంటే ఎవరు? అనుడే కదా. ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు పాస్టర్లను పిలుస్తున్నారు, కానీ మీలో ఆ పరిస్థితి మాకు కనపట్టలేదు. మీలో నిజమైన పాస్టర్ వచ్చేదాకా మీరు దయచేసి మీరు లోపలికి మాత్రం వెళ్ళకండి అయ్యా. నిజమైన పాస్టర్ రావాలి, మీకు నిజమైన లేవీడు రావాలి. ఆ లేవీడు ఎవరు? చెరుబ్బాబేలుతో పాటుగా ఉన్నాడు ఆయన. ఎవరి పేరేంటి? యేషువా, రక్షకుడు, యెహోవా రక్షకుడు. జెరుబ్బాబేలుతో ఉన్నాడు ఆయన. జెరుబ్బాబేలు ఎవరు? రాజకుమారుడు, క్రీస్తు. ఈయన ప్రధాన యాజకుడు. ఆయన ఎఫోదును ధరించి, ఉరీము తుమ్మీమును ధరించి ఎవరితో పాటు ఉన్నాడు? ఆయన జెరుబ్బాబేలుతో ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు కదా. ఆమె నిజమైన ఎఫోదును ధరించినటువంటి, నిజమైన ఊరిము తుమ్మీమును ధరించినటువంటి నిజమైన వ్యక్తి మన మధ్యలోకి వచ్చాడు ఆయన. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రతి వస్తువుని ముట్టుకునే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం ముట్టుకొని చెప్తున్నాం, ఇది అహరోను కర్ర, ఇదిగో ఇది మన్నా పాత్ర, ఇదిగో ఇది రాతి పలకలు, ఇది క్రీస్తు, ఈ యొక్క కరుణాపీఠము క్రీస్తు. నిజమైన ఒరిజినల్ బంగారం చేయబడింది ఈ యొక్క కరుణాపీఠము. దీనిపైన ఉన్న రెండు కెరూబులు, గబ్రియేలు మిఖాయేలు, రెండు పరిచర్యలు. గబ్రియల్ అనగా యెహోవా మానవుడు అయిపోయాడు. మిఖాయేలు అనగా దేవుని వంటి వాడేవాడు. రెండు పేర్లు చూడండి. గబ్రియల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మానవుడు. మిఖాయేలు అంటే దేవుని వంటి వాడెవడు. ఈ రెండు కూడా ఆ పరిచర్యలు, క్రీస్తు యొక్క పరిచర్యలు. ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి చూడగలుగుతున్నాం. ప్రతిష్ఠిత ప్రతి వస్తువుని మనం ముట్టుకోగలుగుతున్నాం. అంటే నిజమైన ఎఫోదుని ధరించుకొని ఉరీము తుమ్మీమును ధరించగల మనం ఏర్పడిన యాజకుడు మన మధ్యలో ఏర్పడ్డాడు. ఇక్కడ ఆయన ఈ గడి యొక్క వర్తమానికుడు అయినాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన వచ్చేదాకా మీరు లోపలికి వెళ్ళొద్దు. ఆయన వచ్చాడు, మనం లోపలికి వెళ్ళాం. ఆమేన్. హల్లెలూయా. కోరేష్ అంటున్నాడు, మీరు మందిరాన్ని నిర్మించుకోండి, మీరు అన్ని చేసుకోండి, ఇంకేం కావాలో తీసుకుని వెళ్ళండి. జెరుబ్బాబేలు బయలుదేరాడు. జెరుబ్బాబేలుతో పాటుగా యేషువ కూడా బయలుదేరలేడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం చూడండి. ఎజ్రా 63వ వచనం చూడండి. మరియు పారసీకుల అధికారి ఊరిమును తుమ్మీమును ధరించుకున్న ఒక యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్ఠితుల వస్తువులు నింపబడని వారి బాధ్యత. సమాజం యొక్క లెక్క మొత్తం
42,360 మంది అయ్యారు. వీరు కాక వీరి రాత్రులను 7,337. మరియు వారితో గాయకులను 200 వారి గొడవలు 736. వారి నష్టగాడులు 248. వారి ఒంటెలు 435. గాడిదలు 6,720. కుటుంబ ప్రజలను కొందరు క్రిస్తువులతో ఎక్కువ మంది వచ్చి దేవుని మందిరము దాని తలలో నిలిచి కానుకలను దీక్షాత్మకంగా అర్పించి మరి నెరవేర్చుటకు తమ ఇంటి వారి ప్రజలకు 16,300 బంగారం 2,50,000 వెండి యాజకులకు 3 వస్త్రములు ఇచ్చారు. యాజకులను లేవీయులను పిల్లలను కొందరు నాయకులను ద్వారపాలకులను నెట్టినీయులను తమ ప్రభువులకు వచ్చి కాపులు చేశారు. మరియు ఇశ్రాయేలు అందరూ తమ తమ పట్టణంలోని కాపులు చేశారు. చూసారా ఎంతమంది వచ్చారు బయటికి? 42,360 మంది. వారు కాకుండా యాజకులు ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా 50,000 పైనే, 50,000 మంది పైనే యూదులు లేవీలు అందరూ దాంట్లో ఉంటే ఊరీము తుమ్మీము ధరించుకోగలిగిన వాడు ఒక్కరు కూడా లేడు దాంట్లో. ఎంతమంది ఉన్నారు? జెరుబ్బయలు ఎంతమంది ఉన్నారు బ్రదర్? 50,000 మంది పైనే ఉన్నారు. కానీ మెడలో ఎఫోదుని వేసుకుని 12 గోత్రికుల యొక్క పాపాన్ని మోస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగిన నిజమైన యాజకుడు వారిలో లేడు. అందుకోసం యాజకుడు అంటాడు ఆ పరిస్థితికి రాదంటున్నాడు. ఆయన ఏర్పడే వరకు మీరు ఆగండి, మీరు ముట్టుకోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు 7వ నెలలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే వారందరూ కూడా బబులోన్ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు బ్రదర్? వారి యొక్క సొంత దేశానికి వచ్చారు. అందరు రాలా. దేవుడు ఎవరి హృదయాన్ని అయితే ప్రేరేపించారు చూడండి. అక్కడ 5వ వచనం చూడండి, 1:5 చూడండి ఒకసారి. అప్పుడు యోధా కథలను బెన్యామీను కథలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసులో దేవుడు ప్రేరేపించడం వారందరూ వారితో కూడికి వచ్చి ఎక్కువ అందరూ రాలేదు, కొద్దిమంది వచ్చారు. ఆ కొద్దిమంది ఎంతమంది? 50,000 మంది. ఆ కొద్దిమంది ఎంతమంది? సుమారు 50,000 మంది పైనే. ఈ 50,000 మంది బయలుదేరి వస్తే ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చారు? అంటే బబులోన్ లో ఉన్నప్పుడు వారికి ఏక మనసు ఉందా? ఉందా బ్రదర్? లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే బబులోన్ లో విడిచిపెట్టి వాళ్ళు ఎప్పుడైతే తమ దేశంలోకి అడుగు పెట్టారో, వాళ్ళ యొక్క భూభాగంలో అడుగు పెట్టారో, ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందట? ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. నీవు సిఎస్ఐ పెంతెకోస్తు బాప్టిస్టు లోకంలో క్రైస్తవ సంఘంలో ఉన్న రోజులు నీలో ఏక మనసు లేదు, నీకు ఐక్యత లేదు. నువ్వు ఎప్పుడైతే బబులోను అనే క్రైస్తవ లోకం నుంచి నువ్వు బయటకు వచ్చావో, నీ సొంత భూభాగానికి వచ్చావో, నిజమైన సూపర్ చర్చలోకి వచ్చావో నీవు, ఇప్పుడు నీకేమొచ్చింది? ఇప్పుడు ఏక మనస్సు. అప్పుడు అందుకే నువ్వు పాట రాశావు, సోదరుడు నా ఇంటికి రా, నేనేం పెడతా తిను, నన్ను బలపరచు, నన్ను బలహీనపరచు అని నువ్వు పాట రాయగలుగుతున్నావు. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఏమొచ్చింది? ఏక మనస్సు. చాలా మంది చెప్తున్నారు, మీరు ఎక్కడ మా ఇంటికి రండి బ్రదర్, మా ఇంటికి రండి, అవసరం మా ఇంటికి ఇంకొక గది వేస్తాను, మా ఇంటికి ఉండండి. ఎందుకంటారు బ్రదరు? ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్? మరి మీ ఈ లోకంలో ఎవరైనా చెప్తారా బ్రదర్? బ్రదర్ మా ఇంటికి మీరు ఉంటారంటే మా ఇంటికి మీకు గది కట్టిస్తా చెప్తారు బ్రదర్? ఎవరన్నా చెప్పలేడు. సాల్మన్ బ్రదర్ క్రైస్తవ సమాజంలో ఉంటే ఆయన కూడా చెప్పలేడు. కానీ ఎక్కడున్నాడు ఆయన? తన సొంత భూభాగానికి వచ్చాడు. ఇప్పుడు తన సొంత దేశానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు హల్లెలూయా. శత్రు దేశంలో నుండి విడిపింపబడి కోరేష్ యొక్క ఆజ్ఞతో ప్రేరేపించబడి ఆ దేశాన్ని విడిచిపెట్టి జెరుబ్బయలు యొక్క నాయకత్వంలో సొంత భూభాగానికి వచ్చాడు ఆయన. జెరుబ్బయలు యొక్క నాయకత్వం ఎప్పుడైతే యూదా దేశంలో అడుగు పెట్టాడో, ఇప్పుడు వాళ్ళందరూ ఏమిటారంట? ఏక మనసు వచ్చేసింది. ఇప్పుడు ఆ అపోస్తలు కూడా తమలో ఏది తమకున్న ఏది కూడా తమదని వాళ్ళు అనుకోలేదు. ఏక మనసు వచ్చేసింది. నువ్వు బయట ఉన్నంత కాలం నీళ్ళు ఏక మనసు లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే అత్యున్నతమైన సంఘంలోకి వచ్చావో నీలో ఏమొచ్చింది? ఏక మనసు వచ్చింది. నీ సహోదరులు బాధపడుతుంటే ఆ బాధ నీదిలాగా ఏడుస్తున్నావు, నీ సహోదరులు సంతోషపడుతుంటే ఆ సంతోషం నీదిలాగా నువ్వు నవ్వుతున్నావు. ఎందుకంటే ఐక్యత, ఏక మనసు.
నీకు ఇంతకుముందు రాలేదు అది. క్రైస్తవ గుంపులో, క్రైస్తవ బబులోను సంఘములో నీకు రాలేదు అది. నువ్వు అత్యున్నతమైన సంఘంలోకి వచ్చినప్పుడు ఆ ఏక మనసు నీలో వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యూదా భూభాగంలో ఉన్నాం మనము. ఎవరి నాయకత్వం వచ్చాం మనం బయటికి? జెరుబ్బయలు నాయకత్వంలో మనం వచ్చాము. ఎవరి ఆజ్ఞ ద్వారా వచ్చాము మనము? కోరేషియా ఆజ్ఞ ద్వారా రేపబడి జెరుబ్బయలు నాయకత్వంలో యెహోవా మందిర ఉపకరణాలు మోసుకుంటూ మన సొంత భూభాగానికి వచ్చాం మనం ఇక్కడికి. ఆమేన్. మనం ఏం మోసుకుంటూ వచ్చాం? దేవుని యొక్క మందిరంలో సేవ చేసే ఉపకరణాలను తీసుకొని మన భూభాగానికి వచ్చాం మనం ఇక్కడికి. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ వర్తమానాలన్నీ కూడా మందిరంలో అయ్యాయి ఉపకరణాలు, దేవునికి సేవ చేసే ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకేం వచ్చిందంటే ఐక్యత వచ్చింది మనకి అందరికి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఐక్యత వచ్చిందో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అక్కడ. చూడండి. ఎవరెవరు మీరు ఫాలో అవుతున్నారా బ్రదర్ సిస్టర్స్? వింటున్నారా సరిగ్గా? హల్లెలూయా. యేషువాయు, జెరుబ్బాబెలు మరియు యేషువ సంతాన సంబంధికులు, అతని సంబంధికులు మరియు ఇతని సంబంధికులు వీళ్ళు ఏం చేస్తారంటే యూదా దేశానికి వచ్చి యేషువ సంతానము, జెరుబ్బయలుకి సంతానికులు, ఆ సంబంధికులు, వీళ్ళ సంబంధికులు అందరూ కలిసి ఏక మనస్సుతో యూదా భూభాగములో పితరుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, వాడు సొంత ఉద్దేశంతో కాదు. జెరుబ్బయలు ఏం చేస్తాడు? యేషువ ఏం చేస్తున్నాడు? వారి సంబంధికులు ఏం చేస్తారు? ఇప్పుడు దైవజనుడైన వారి యొక్క పితరుడైన మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికంటే ముందుగా దేవుని యొక్క బలిపీఠం కట్టాలి. ఏం కట్టాలి? దేవుని బలిపీఠం కట్టాలి. ఎందుకంటే ముందుగా మందిరం అవడంలో మనకు కనబడేది ఏంటి? బలిపీఠమే కదా. కాబట్టి మందిరం కట్టాలంటే ముందుగా ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి. కానీ బలిపీఠం కట్టాలంటే ఈ జెరుబ్బయలు మరి ప్లాన్ వేసి లెక్క కొలతలు పెట్టి ఇగో మరి యేషువ నీ కొలతలు చెప్తా, నువ్వు దాన్ని బట్టి కట్టని చెప్పాడా? ఏం చేశాడు? తనకంటే వెనక ఉన్న ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త యొక్క నమూనా ప్రకారంగా. హల్లెలూయా. కాబట్టి వచ్చిన ఈ జెరుబ్బయలు ఆయన మరొక పునాదిని వేయలేదని, తనకంటే ముందుగా వచ్చిన వర్తమానుడు ఎవరైతే ఉన్నారో ఆ వర్తమానాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కొనసాగించి ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ నిలబెట్టాడు చూడండి. ఆ బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడు చూడండి వాళ్ళు. చదవండి బ్రదర్. రెండో వచ్చిన చదవండి. వారు దేశంలో కాపులు వారికి భయపడచ్చు. ఆ బలిపీఠంలో దాని పురాతన ఎక్కడ పెట్టారు కదా? మోషే ఎక్కడైతే బలిపీఠాన్ని పెట్టాడో, సొలొమోను ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో అదే ప్లేస్ లో పెట్టాడు. ఎక్కడ మార్పు జరగలేదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే క్రీస్తు బెణం వేసిన పునాది మీదనే ఉన్నావు. ఇప్పుడు ఆయన వచ్చి నేను ఎక్కడి నుంచే పెట్టాడంటే అక్కడ ఇక్కడ వేరే ప్లేస్ నుంచే పెట్టలేదు. ఆయన గతంలో ఉన్న వర్తమానాన్ని ఏ పునాది మీద వేశాడో ఆ పునాది మీద, ఆ పురాతనమైన స్థలంలోనే ఈ బలిపీఠం నిర్మించాడు ఆయన. మరొక చోట నిర్మించలేదు ఆయన. ఆ యొక్క పురాతనమైన మోషే, దైవజనుడైన మోషే కట్టిన ధర్మశాస్త్ర ప్రకారంగా పురాతనమైన స్థలములో దేవునికి బలిపీఠాన్ని కట్టి వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే అక్కడున్న ప్రజలకు భయపడుతూ, అక్కడ ఆల్రెడీ దేశంలో ఎవరున్నారు? సమరయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అక్కడ వాళ్ళకి భయపడుతూ వాళ్ళు ఉదయము సాయంత్రము దహన బలులు అర్పిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి అప్పటికి ఇంకా దేవాలయం కట్టబడలా. దేవుని యొక్క బలిపీఠం మాత్రమే కట్టబడింది. దేవుని యొక్క బలిపీఠాన్ని కూడా ఎలా కట్టారు వాళ్ళిద్దరూ? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాత స్థలంలోనే, కొత్త స్థలంలో కాదు. ఇప్పుడు నీ యొక్క విశ్వాసము, నా విశ్వాసము కొత్తది కాదు బ్రదర్, పాత విశ్వాసమే. అపోస్తలుడైన పౌలు ఏం బోధించాడో మనం అదే బోధిస్తున్నాం.
అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? నేను బోధించిన ఈ సువార్త గాక మరొక సువార్త పరలోకం నుంచి దిగి వచ్చి బోధించాడు సరే, అతడు శాపగ్రస్తుడు. కాబట్టి మనం బోధించే బోధ, అపోస్తలులు బోధించే బోధ మనం బోధిస్తాము. ఏంటి రాజు బ్రదర్, అపోస్తలులు ఏసే చేయడం చెప్తే నువ్వేం చెప్తున్నావు? వెండా ప్రభు చెప్తున్నారు కదా, అపోస్తల బోధ అంటే ఏంటి? అవునండి, ఆ కాలానికి వారి ముందు శరీర ధరికి వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ప్రకటించారు అక్కడ, మారు రూపంలో వచ్చిన యేసుక్రీస్తుని వాళ్ళు ప్రకటించారు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ అదే అపోస్తల బోధని మనం కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళు ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టారో అదే స్థలంలో, ఆ పురాతనమైన స్థలంలోనే మనం కూడా బలిపీఠం కడుతున్నాము. ఇదిగో మీరు తిరస్కరించి సిలువ వేసి చంపిన ఈ యేసు ఇప్పుడు మారు రూపంలో క్రీస్తు బెణ రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన అని మనము అదే పాత స్థలములో, పురాతనమైన స్థలములో మరలా మనము ఈ బలిపీఠాన్ని కడతా ఉన్నాం. మనము ఈ ఆరాధన స్థలం మనం కడతా ఉన్నాము. కొత్తది కాదు మనం కట్టేది, అపోస్తలుల బోధ మీదే మనం నిలబడి ఉన్నాం. మనం ఇది నీ బోధ నా బోధ కాదు, దైవజనుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ వాక్యం జరుగుతూ ఉంది. మన ఉద్దేశంతో జరిగేది ఇది. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారంటే మెడలో ఎఫోదును ధరించుకొని, ఊరిము తుమ్మిముని ధరించుకొని, దేవుని యొక్క వాక్యం ఏది మంచి ఏది చెడు చెప్పగలిగిన నిజమైన ప్రధాన యాజకుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. నీ వల్ల నీ ప్రయత్నం నా ప్రయత్నం కాదు ఇది. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జెరుబ్బాబెలు బయటకు వచ్చాడు. అవునా? జెరుబ్బాబెలుతో పాటుగా ఎవరు వచ్చారు? యెషువా మరియు అతని సంబంధికులు. ఈ చివరి కాల సమయంలో సహోదరుడా, దేవుడు ఎంత గొప్పగా కార్యం జరిగిస్తున్నాడు చూడండి. పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యం మన కళ్ళెదుట నెరవేర్చబడుతుంది. చెరలో నుండి విడిపింపబడుతున్నారు యూద ప్రజలు. బబులోన్లో ఉన్న రోజులు వారికి ఐక్యత లేదు, ఏక మనసు లేదు. కానీ బబులోంచి వాళ్ళ సొంత దేశానికి వచ్చేసరికి, ఓ నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా ఎమిగ్రెంట్ని వారు అని పిలుచుకుంటున్నారు. వాళ్ళు ఐక్యత వచ్చేసింది. ఎప్పుడైతే యూదా దేశంలో అడుగు పెట్టారో ఏక మనసు వచ్చేసింది వాళ్ళలో. నువ్వు సూపర్ చర్చిలో ఉంటే నీళ్ళు ఏమి రావాలి? ఏక మనసు. ఇది నాది, ఇది నీది, ఇది నువ్వు, ఇది నేను అని చెప్పను. ఇది మనది, ఇది మనది, ఇది నాదని చెప్పను. ఇది మనది, ఇది మనం తీసుకుందాం. ఎందుకంటే నీలో ఏం రావాలి? నీలో ఇంకా ఏక మనసు ఐక్యత నీలో రాలేదు అంటే నువ్వు నిజమైన యూదా దేశంలో అడుగు పెట్టలేదు. ఇంకా యూదా దేశంలో అడుగు పెట్టలేదు. ఇంకా నువ్వు యూదా దేశంలో అడుగు పెడితే చూడండి, కొంతమంది మాటల ద్వారానే సహోదరులు బాధ పెడుతున్నారు. వాక్యంతో మీరు ఒకవేళ ఖండించినప్పుడు బాధ పెడితే అది వేరే విషయం. కానీ చిన్న చిన్న మాటల ద్వారా కూడా కొంతమంది సహోదరులు బాధ పెడుతున్నారు. అలాంటి వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, ఏక మనసు తెచ్చుకోవాలి. ఓ ఈ సహోదరుడు నేను ఒకటే, నేను నా శరీరానికి ఎంత సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటానో అలాగే ఎదుటి వారికి కూడా నువ్వు అలాగే ఉండాలని కోరుకోవాలి. అప్పుడు అదే ఏక మనసు అంటే. అది ఎక్కడ వస్తుందంటే యూదా భూభాగంలో నువ్వు వచ్చినప్పుడు, జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో యూదా భూభాగంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నీలో ఏక మనసు వస్తుంది. లేదా నీలో ఏక మనసు రాదు. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వం నీలో లేకపోతే నీలో ఏక మనసు రాదు నీకు. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో నువ్వు బబులోనులు విడిచి నీ సొంత దేశానికి వచ్చినప్పుడు చూడండి, 50,000 మంది ఉన్నారు అక్కడ. కానీ మెళ్ళ ఊరిమి తుమ్మిమి నేర్చుకోగల యాచకుడు ఒకడు కూడా లేడు. ఎంతమంది క్రైస్తవ బోధకులు పాస్టర్స్ ఉన్నారు ఈ లోకంలో? ఉన్నారా? ప్రత్యక్ష గుడారం గురించి మనం చెప్పగలిగిన ఒక్క పాస్టర్ ఉన్నాడు ఈ లోకంలో? లేడే. ఆయన వచ్చి చెప్పేదాకా మనకి, ఆ ప్రత్యక్ష గుడారం గురించి ఆయన వచ్చి వివరించేదాకా మనకి అర్థం కాలేదే. మెళ్ళ ఊరిమి తుమ్మి వేసుకుని నిలబడిన నిజమైన యాజకుడు ఆయన. అంతమంది 50,000 మంది లేవీలలో దొంగ లేవీలు ఉన్నారు, నిజమైన లేవీలు ఉన్నారు. వారి మధ్యలో ఆ ఊరిమి తుమ్మిని ధరించగలిగినట్టుగా ఒక నిజమైన యాజకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలుగా అపస్తులుగా పిలువబడుతున్నట్టుగా ఈ కాలంలో వాళ్ళ మధ్యలోంచి ఒక వ్యక్తిని దేవుడు వేరు చేశాడు. ఆయన నిజమైన ఎఫోదును ధరించుకొని, ఊరిము తుమ్మిని ధరించుకొని ఏది మంచి ఏది చెడు అని రెండు వేరు చేసి చెప్పగలిగిన దూత క్రీస్తు అయినాడు. సహోదరుడు చూడండి, బబులోను నుంచి నేను దేవుడు బయట పిలిచాడు. కోరేష్ చెప్పాడు, ఆయన ప్రజలు ఎవరైతే వాళ్ళే వెళ్ళండి. మీరు ఆయన ప్రజలు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేకపోయారు కదా? ఈ మందిర నిర్మాణంలో ఎందుకు పాల్పంచగలిగిపోయారు వాళ్ళు? ఈ మందిర నిర్మాణంలో వాళ్ళు ఎందుకు పాల్పంచగలిగిపోయారు? వాళ్ళు రాలేదు. కోరేష్ ముందే చెప్పాడు, ఎవరైతే ఆయన ప్రజలో వారు వెళ్ళండి. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు మిగతా ప్రజలందరూ ఆయన ప్రజలు కాదు. నీవు ఆయన కుమారుడు కుమార్తెవు కాబట్టి
నువ్వు అక్కడ నుంచి బయలుదేరి బబులో నుంచి బయలుదేరి సంఘశాఖల నుంచి బయలుదేరి నువ్వు సూపర్ చర్చిలోకి వచ్చావు. దేనికి వచ్చావంటే నిజమైన మందిరానికి కట్టడానికి వచ్చావు. దానిలకు 70 వరలకి స్వయంగా చెప్తున్నారు. ఆ అతి పరిశుద్ధ స్థలం అనగా ఏంటండి చెప్పండి. దానిలకు 70 వారాలు. ఇది 63 నుంచి ఉంది బ్రదరు. నేను కొన్ని చోట్ల మాత్రం చదువుతున్నా. బహుశా నేను చదివేదానికి పేరా నేను కాపీ చేయలేదు. మీకు తర్వాత చూడండి 60 నుంచి 70 లోపే ఉంటుంది. నేను చదువుతాను చూడండి. ఇప్పుడు దానియేలు 2 సంవత్సరాలుగా అక్కడ ఉండేను. అప్పుడు మనము చూచి ఉన్నాము, అతను ప్రార్థనలో ఉండగా గబ్రియల్ దూత త్వరితముగా అతని ఎందుకు వచ్చి చెరలో నుండి అతని యొక్క జనులు ఎప్పుడు విడిపించబడుతుందని వివరించడం మాత్రమే కాక అతని జనులకు నిర్ణయింపబడినదంతయు అతని యొక్క జనులకు ఇంకనూ మిగిలిన కార్యములన్నింటినీ అతనికి వివరించి చెప్పాను. అతను చెప్పాను, యూదులకు ఇంకనూ 70 వారములు విడువబడి ఉన్నామని చెప్పాను. అప్పుడు అతనికి 6 ఉద్దేశములు కలవని మనం కలిగి ఉన్నాము. వాటిలో ఒకటి తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉన్న నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనము ముద్రించటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును. ఇప్పుడు 6 ఉద్దేశములు మరియు ఈ యొక్క 6వ ఉద్దేశమును మనం కనుగొని ఉన్నాము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట మనం కనుగొని ఉన్నాము. అతి పరిశుద్ధ స్థలము ఎల్లప్పుడూ సంఘమును సూచించును. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు మహాపరిశుద్ధుడు, క్రిస్వణం కాలంలో క్రిస్వణము మహాపరిశుద్ధుడు, క్రిస్తామస్ కాలంలో క్రిస్తామస్ గారు మహాపరిశుద్ధుడు. ఇప్పుడు క్రిస్వణం గారు చెప్తున్నారు ఏమనంటే మహాపరిశుద్ధ స్థలము అనగా సంఘము. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను అభిషేకించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు దేవుడు. అందుకే నువ్వు మెస్సీయమ్మ వేయబోదు. హల్లెలూయా. యేసుక్రీస్తుని అభిషేకించినట్లుగానే, క్రీస్తు బెణమును అభిషేకించినట్లుగానే, క్రిస్తామస్ని అభిషేకించినట్లుగానే, దానికి ఒక కాలం నిర్ణయించినట్లుగానే పెండ్లి కుమార్తెను అనగా సంఘాన్ని అభిషేకించడానికి, మహాపరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అది నీవున్న కాలం ఇది. మహాపరిశుద్ధ స్థలము అనగా సంఘము. దానిలకు 70 వారాల్లో దానిలు చెప్పిన సూచనలో చివరి యొక్క సూచన మహాపరిశుద్ధ స్థలం అభిషేకించడం. అంటే అక్కడ ఈ కాలంలో దేవుడిని అభిషేకిస్తున్నాడు ఆయన. అంటే మహాపరిశుద్ధ స్థలం అంటే ఎవరు? నేనే. మహాపరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళగలిగే ఉంటే అర్థం ఏంటి? నిజమైన ఊరిమును తుమ్మిమును ధరించుకోగలడానికి ఒక యాజకుడు ఏర్పడ్డాడు మనకి. ఒక యాజకుడు ఏర్పడ్డాడు కాబట్టి ఇప్పుడు మహాపరిశుద్ధ స్థలం అంటే మనకు ఏర్పడిపోతుంది. మహాపరిశుద్ధ స్థలం కనబడమే కాదు కానీ ఆ మహాపరిశుద్ధ స్థలమే నేను చెప్తున్నాం ఇప్పుడు. అంటే మన మధ్యలో లేవీలు అనబడిన వారు చాలా మంది ఉన్నప్పటికీ వారి యొక్క పేర్లు పొద్దుల పుస్తకంలో లేదు. ఆ పాస్టర్ల పేర్లు జీవ గ్రంథంలో లేవు. కానీ ఈయన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఆయన ఊరిమును తొమ్మిమును ధరించుకొని మన మధ్యకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయనతో పాటుగా జెరుబ్బయలు యొక్క నాయకత్వంలో కోరేషు యొక్క ఆజ్ఞతో బయటకు వచ్చి ఎప్పుడైతే బబులోనులోంచి యూదా దేశానికి వచ్చారో వారందరూ ఏక మనసును పొందుకున్నారు. ఏక మనసును పొందుకొని వారు దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ యొక్క బలిపీఠాన్ని పురాతనమైన స్థలంలో నిలబెట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని నిర్మించి వాళ్ళు ప్రతి దినము ఉదయము సాయంత్రము దహన బలులు అర్పిస్తూ చుట్టూ ఉన్న వారికి వాళ్ళు ఏం చేస్తారంట? భయపడుతూ. అవునా? మనం భయపడుతున్నాం బ్రదర్. పాత స్థలంలో నిలబెట్టాం మనం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఏమవుతున్నాం? వాళ్ళు వచ్చి మనల్ని తిడుతున్నారు, వీళ్ళు వచ్చి మనల్ని తిడుతున్నారు. కానీ మనం ఆగుతున్నామా? ఆగట్లేదు. జెరుబ్బయలు ఆగట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు భయపెడుతున్నారు. సమరయులు భయపెట్టలేదు. అప్పటికి ఇంకా మందిరం కట్టబడలేదు. కిందకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే ఆ కిందకి చదువుకుంటూ వెళ్తే మనం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అక్కడ చూడండి ఒకసారి 3వ అధ్యాయము 7వ వచనము. మరియు రాసేవారికి ఒకవారికి అదేగాక భారతీయ దేవదారు వ్యాపారంలో నుండి సముద్రం మీద నిలువారికి భోజన పదార్థములు పానములు గడుపు ఇచ్చి ఇక్కడ జాగ్రత్తగా వినండి.
దేవుని యొక్క మందిరములకు వారు వచ్చిన రెండవ సంవత్సరములో రెండవ నెలలో కుమారుడైన జెరుబ్బాబెలును కుమారుడైన యోషువను చెర్ల నుండి విడిపింపబడి యెరూషలేముకు వచ్చిన వారందరినీ పని ఆరంభించి ఇక మొదలు పెట్టారు. దేవుని మందిరాన్ని కట్టడం మొదలు పెట్టారు. ఎవరెవరు? జెరుబ్బాబెలు, యోషువ మరియు మిగిలిన ఆయనతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని కట్టడం మొదలు పెట్టారు. ఏం బ్రదర్, దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరు నిర్ణయించారంట? జెరుబ్బాబెలు, యోషువ, వీళ్ళెవరు? 20 పైప్రాయం కలిగిన వారు ఎవరంటే వీళ్ళు? ఎంత చదవండి ఒకసారి. వీళ్ళే బ్రదర్. ఈ 20 ఏళ్ళు పైప్రాయం కలిగిన వాళ్ళు ఎవరంటే యోషువ యొక్క బంధువులు, జెరుబ్బాబెలు యొక్క బంధువులు వాళ్ళే. 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యవనస్తులు. వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన యవనస్తులందరినీ కూడా దేవుని మందిర నిర్మాణంలో భాగస్వాములు చేశారు. ఇప్పుడు మనందరం ఏ వయసులో ఉన్నాం? మనం ఇప్పుడు 20 సంవత్సరాల ప్రాయం కలిగిన పైప్రాయం కలిగిన వయసులో ఉన్నాం. ఇప్పుడు మన నాయకుడు జెరుబ్బాబెలు, మన ప్రధాన యాజకుడు యోషువ, మనం అందరం ఆయన బంధువులు. మనం అందరం 20 ఏళ్ల వయసులో వచ్చాం. మనం ఇక్కడికి మనం అందరం ఏం చేస్తున్నాం? మనం మందిర నిర్మాణములో భాగస్వాములు అవుతున్నాం. ఇప్పుడు వెంట జరగల. ముందు బలిపీఠం కట్టారు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత మందిరాన్ని ప్రారంభం చేశారు. మందిరాన్ని ప్రారంభించి ఏం చేశారు? మందిర పనిని ఆరంభించి ఆ పనిలో ఎవరిని భాగస్వాములు చేశారు? 20 ఏళ్ల పైప్రాయం కలిగినటువంటి యవనస్తులని ఆ మందిర పనులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చూడండి, ఆ తర్వాత చదవండి, 10వ వచనం చదవండి చూడండి. సొంతది ఏం చేయట్లేదు బ్రదర్. వీళ్ళు మోషే ఏం చేశాడు అదే, దావీదు ఏం చేశాడు అదే. మన సొంతంగా ఏం చేస్తాం సార్? మనం చెప్పే బోధల్లో ఈ లోకానికి కొత్తగా ఉంది, కానీ మనం మోషే ఏం చెప్పాడు దాన్నే మాట్లాడుతున్నాం, దావీదు ఏం చెప్పాడు దాన్నే మాట్లాడుతున్నాం, యోషువ ఏం చేశాడు దాన్నే మనం మాట్లాడుతున్నాం. దావీదు నిర్ణయించిన విధి చొప్పున దావీదు ఏం చేశాడు? అక్కడ మందిరాన్ని నిర్మించేటప్పుడు లేదా మంత్రాలు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి న్యాయ విధుల్ని పాటించాడు? ఎందుకంటే దావీదుకు బాగా అనుభవం కదా, దావీదుకు బాగా అనుభవం ఉద్యోగంలో. కాబట్టి దావీదు ఎలాగైతే పాటించాడో ఇప్పుడు ఇక్కడ జెరుబ్బాబెలు, యోషువ మరియు పెద్దలు 20 సంవత్సరాల యవనస్తులు వీళ్ళందరూ కూడా దావీదు యొక్క విధి చొప్పుననే మందిరానికి ప్రారంభం చేశారు. అక్కడ ఆసాబు యొక్క సంతానికులు వాళ్ళు బోధ ఉంచుండగా, వాళ్ళు కళా వాయిద్యాలు వాయించుండగా అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అక్కడ 11వ వచనంలో, 10వ వచనంలో యెహోవా మందిరం యొక్క పునాది వేయించుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాకు స్తోత్రం చేసిరి. వీరు 100 చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడ్డ చూచి ఏమైంది? వాళ్ళకి ముందు ఐక్యత వచ్చింది, ఏకమనస్సు వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం అంటే అర్థం ఏంటి? ఏముండాలి బలిపీఠం మీద? నీ యొక్క విరిగి నలిగిన మనసే ఉండాలి బలిపీఠం మీద. నీ యొక్క తగ్గింపు వినయం కలిగిన మనసే ఉండాలి. అక్కడ ఐక్యత ఉండాలి, వినయం ఉండాలి. నీళ్ళు ముందుగా నీళ్ళు ఏమి రావాలి? బబులోలు విడిచిపెట్టాలి. ఆ తర్వాత నీళ్ళు ఏమి రావాలి? ఏక మనసు రావాలి. ఆ తర్వాత నీళ్ళు ఏమి ఉండాలి? విరిగిన మనసు, విధేయత ఉండాలి నీళ్ళు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? మందిర పునాదిని వేయాలి. వీళ్ళందరూ మందిర పునాదిని వేస్తూ ఉన్నారు. మందిరానికి వీళ్ళు పునాదిని వేస్తుండగా అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలందరూ లేచి సంతోషపడుతూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే నెబుకద్నెజరు మొత్తం అందరం తీసుకెళ్లారు కదా, కొంతమందిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ముసలి వాళ్ళని, అతనికి ఉపయోగపడే వాళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాడు నెబుకద్నెజరు. చాలా మంది ఇక్కడే ఉన్నారు. వారికి ప్రవక్త ఎవరు?
ఇర్మియా. యెరూషలేములో ఉన్న ప్రవక్త ఎవరు? ఇర్మియా. అరణ్యంలో ఆ యొక్క సితారా వాయించుకుంటూ తమ యొక్క సితారాల్ని ఆ నది దగ్గర తగిలించిన వాళ్ళకి ప్రవక్త ఎవరు? ఎవరు? ప్రవక్త. అక్కడ బబులోను ప్రవక్త ఎవరు? దానియేలు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు బ్రదర్. దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాను. తన యొక్క సేవకుడిని ఎప్పుడు వారితో ఉంచుతాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి వీళ్ళందరూ కూడా మందిరం వేస్తూ ఉంటే, పునాది వేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారంట? స్తోత్రాలు చెప్తూ ఆనందించారు. ఇంకో గుంపు ఉంది అక్కడ, చూడండి అక్కడ వచ్చాను చూడండి ఒకసారి. ఇప్పుడు మందిరమును చూసిన యాజకులను, లేవీయులను, పట్టుల ప్రధానులను, అద్దెకులు ఇప్పుడు నిలబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప సమూహం ఏడ్చింది. ఇంకేంటి బ్రదర్, వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంతోషంతో స్తోత్రములు, ప్రభువుకి స్తోత్రములు, మాకు మందిరం కట్టబడతా ఉంది, పునాది వేయబడింది. వాళ్ళందరూ సంతోషంగా ఆర్భాటం చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరంట? ప్రధానులలో వృద్ధులైన లేవీలంట. వీళ్ళు చాలా అనుభవం కలిగిన వాళ్ళు, వీళ్ళు చాలా నెరపరులు. వీళ్ళు ఏమన్నారంట? అసలు ఆ మందిరం ఏంటి, ఈ మందిరం ఏంటి, అయ్యో అని ఎడుతున్నారు వీళ్ళు. అసలు ఆ దేవుడు ఏంటి, ఈ దేవుడు ఏంటి, అసలు మా సంఘంలో వేస్తుంటే ఇక్కడ ఈ బ్రణం ఏంటి. వీళ్ళు ఎలాంటి వారండి? వీళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు, వీళ్ళు పురాతన పాస్టర్లు. వీళ్ళు మన మందిరం వేస్తే అత్యున్నతమైన సంఘంలో ఉన్న వాళ్ళందరూ సీఎం కుమార్తె ఏం చేస్తుంది? పురాణం వేస్తే ప్రభుకి స్తోత్రములు, యెహోవాకి స్తోత్రములు అందరూ కేకలు పెడతా ఉంటే ఇంకో గుంపు ఇక్కడ ఉంది. ఆ గుంపు వీళ్ళకి ఏమైంది అయ్యా? ఆ ముందు ఉన్న మందిరం ఏంటి, ఆ యేసు ఏంటి, ఆ యేసు ఎలాంటి కార్యాలు చేశాడు? ఆ యేసు పునరాకలో వచ్చిన యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు ఆయన, ఎంత పరిశుద్ధంగా వచ్చాడు ఆయన, దానికి పునాది ఎలా వేయబడింది, దాని మీద మహిమ ఏంటి? ఇప్పుడు ఈ రమేష్ గారు చెప్తున్న ఈ పునాది ఏంటి, ఈ మందిరం ఏంటి, ఈ మందిరం ఏంటి, ఆ మందిరం ఏంటి అని వాళ్ళు ఏం చేశారంట? వృద్ధులైన లేవీయులు, గత మందిరాన్ని చూసిన లేవీయులు. ఈ క్రైస్తవ పాస్టర్లు ఎవరు? గత మందిరాన్ని చూసిన లేవీయులు అందరూ. ఇప్పుడు ఈ మందిరాన్ని చూసి వాళ్ళు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఈ రమేష్ గారికి ఏమైపోయింది, ఈ సాల్మన్ గారికి, తీజు గారికి, సతీష్ గారికి, ఈ బ్రేదర్ గారికి అందరికి ఏమైపోయింది? అసలు అవన్నీ ఏంటి, ఆ ఏసు ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఆ పుట్టి అసలు ఇదేంటి, ఈ పుట్టుకేంటి? దీన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు అవుతున్నారు. ఎవరు అవుతున్నారు? నిజమైన పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఇప్పుడు నిలబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప సమూహం ఏడ్చింది. అయితే మరి అనేకులు సంతోషం చేత మౌగా అరిచేది. ఏది సంతోష సత్యమో, ఏది దుఃఖ సత్యమో ఎవరు తెలుసుకోలేకపోయేది. ఇచ్చెక్కిపోతుంది జనాలకి. బ్రహ్మావం నమ్మాలా, యేసు నమ్మాలా? యేసు నమ్మాలా, బ్రహ్మావం నమ్మాలా? ఎందుకంటే ఆ వృద్ధులేవీలు ఏమంటున్నారు? యేసే దేవుడు అండి, మా పురాతనమైన మందిరం అండి అని వాళ్ళు ఎడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే సామాన్యులు ఏమంటున్నారు? యేసేనండి ఇప్పుడు వచ్చాడు, కొత్తగా కొత్త శరీరంలో వచ్చాడు ఈయన అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఏ శబ్దాలు వినపడుతున్నాయి? రెండు వినపడుతున్నాయి. ఒకటి ఏడుపు శబ్దం, ఇంకోటి సంతోష శబ్దం. రెండు గట్టిగా ఈ లోకంలో వినపడుతున్నాయి. వాళ్ళేమో బ్రణం ఎలా దేవుడు అవుతారండి, బ్రణం ఎలా దేవుడు అవుతారండి అని వాళ్ళు ఎడుతున్నారు. వీళ్ళు అన్నారు, ఓ యేసే బ్రణంగా వచ్చాడు అని వీళ్ళు కేకలు పెడుతున్నారు. ఇక్కడ ఏది దుఃఖ శబ్దమో, ఏది సంతోష శబ్దమో మిగతా వాళ్ళకి, ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంటారు. ఎవరైతే బైబిల్ లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుడు తెలియకుండా ఉన్నారో, అసలు వీళ్ళేంటి, వీళ్ళు ఏసి అంటారు, వాళ్ళు బ్రహ్మ అంటారు, ఏది సంతోషం, ఏది దుఃఖ శబ్దం అండి? ఈ లోకంలో ఏది వినపడుతుందా? తెలియదు. కానీ జెరుబ్బయలు యొక్క నాయకత్వంలో వచ్చిన పెళ్లి కుమార్తెకి తెలుసు ఏది దుఃఖమో, ఏది సంతోషమో. హగ్గై అంటాడు, వీళ్ళకి అది ఎలా కనపడింది? తక్కువ కనపడింది. అసలు ఆ మందిరం ఏంటి, సొలొమోను మందిరం ఏంటి, ఇప్పుడు ఈ జెరుబ్బయలు ఇస్తున్నట్టు మందిరం ఏంటి, అదంత మహిమది, ఇదంతా చిన్నగా ఎంత మహిమ లేకుండా ఉంది అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రవక్త హగ్గై ఆ కాలంలో వచ్చాడు. వచ్చి ఆ మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ గొప్పది,
హల్లెలూయా. ఓ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రూపంలో వచ్చిన ఆ పరిచర్య కంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తే ఆ దేవుడే మళ్ళా మారు రూపంలో క్రీస్తు గుణముగా ఈ లోకానికి వచ్చాడు. అక్కడ చేసిన పరిచర్య కంటే ఇక్కడ చేసిన పరిచర్య మహిమైన పరిచర్య అని హగ్గయి మాట్లాడుతున్నాడు. హగ్గయి యెహోదూతగా పిలువబడ్డాడు. యెహోదూత అనగా ఎవరు? యెహోవాయే. దేవుడు చెప్తున్నాడు ఆ మహిమ కంటే, ఆ మందిరం యొక్క మహిమ కంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. హగ్గయి మాట్లాడుతున్నాడు. వీళ్ళకేమో ఏడుస్తున్నారు వీళ్ళు. దాని యొక్క మహిమ అర్థం కాలేదు వీళ్ళకి. ఆ మహిమ తగ్గిస్తున్నారు వీళ్ళు. ఓ ఈ మహిమ అంటే ఆ మహిమ ఇజ్రాయేల్ దేశంలో వచ్చింది, ఈ మహిమ అంటే అడిగలో వచ్చింది, ఆ మహిమ అంటే కడిగిలో వచ్చింది, ఈ మహిమ అంటే మనలాగా వచ్చింది, అయ్యో ఇలాగా అని ఏడుస్తుంది ఈ లోకం. కానీ హగ్గయి చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఆ మహిమ కంటే, ఆ మొదటి రాకడి కంటే ఈ రెండవ రాకడి గొప్పది. అక్కడ బయలుపరచబడిన వాక్యం కంటే ఇక్కడ బయలుపడుతున్న వాక్యం గొప్పది. అక్కడ బయలుపరచుకున్న కాలం కంటే దేవుడు ఇప్పుడు బయలుపరుచున్న దేవుడు గొప్పగా తనతోను మహిమకరంగా బయలుపరుచుకుంటాడు ఇక్కడ అని హగ్గయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ లోకంలో 2 రకాల శబ్దాలు వినపడుతున్నాయి. ఒకటి ఏడ్పు శబ్దము, రెండోది సంతోష శబ్దము. ఓ ఇక సియోను కుమార్తెగా అత్యున్నతమైన సంఘాల్లో గొప్ప సంతోష సంభ్రమాచరణ జరుగుతోంది. ఇక్కడ క్రైస్తవ లోకాల్లో ఏడ్పు జరుగుతోంది. అయ్యో ఎందుకు యేసు మానేశరీలో అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆ మహిమ కంటే ఈ మహిమ మించిపోయిన మహిమ ఇది. హల్లెలూయా. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వం సోదరుడా, నేను ముగిస్తున్నా. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో దేవుడు నిన్ను నన్ను బబులోను నుంచి బయటికి పిలిచి ఒక ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇప్పుడు మనం వేసిన పునాది ఇంతకు ముందు ఎన్నడూ చూడని మహిమగల పునాది మనం వేసాం. మనం చూస్తున్నాం, మనం నిర్మిస్తున్న ఈ యొక్క మందిరము ఓ మునిపటి మందిరాల కంటే కడపటి మందిరము మహిమది, గొప్పది. మనం నిర్మిస్తున్న మందిరం ఇది. హల్లెలూయా. ఏడ్చారు ఇప్పుడు దాకా. అక్కడ ఎవరు ఉన్నారంటే సమరయులు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము కూడా మందిరం కడతాం, మేము కూడా ఎప్పటి నుంచో మీతో పడి ఉన్నాం, మేము కూడా మీతో పాటు మందిరాన్ని నిర్మిస్తాం. 4వ మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు నేను అవన్నీ చదివి మనకి ఆ రిఫరెన్స్ టైం లేదు మనకి, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము కూడా మీతో పాటే యెహోవాని ఆరాధన చేస్తున్నాం. మీరు విడిచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము కూడా ఈ భూభాగంలో ఉండి మేము కూడా ఎవరిని ఆరాధిస్తున్నాము? యెహోవాని ఆరాధన చేస్తున్నాం. సమరయులు అంటున్నారు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చి? జెరుబ్బాబెలు మరియు యాషువ దగ్గరికి వచ్చి అంటున్నారు, యేషువ మేము కూడా మీతో పాటుగా మందిరంలో భాగస్వాములు అవుతాం, మేము సంఘాన్ని కడతాం, మేము బరులు అర్పిస్తాం, మేము మీతో పాటు పరిచయం చేస్తాం, మేము కూడా మీతో పాటు కలుస్తాం. అవునా? మనకి ఎంత సంతోషం ఉండాలి బ్రదర్. ఇక్కడే భయపడుతూ చుట్టుపక్కల వాళ్ళతో భయపడుతూ సేవ చేస్తారు. మనం ఇక్కడ ఒక 100 మంది 200 మంది వచ్చి టైటస్ బ్రదర్ మీతో పాటు కలుస్తూ ఉంటే ఆయన ఏం చేయాలి? ఆహా ఎగిరికి అందేసి అయ్యా మీరందరూ రండి అయ్యా మాకు ధైర్యం వస్తుంది బలం వస్తుందని చెప్పాలిగా. మనం ఏమన్నాం? జెరుబ్బాబెలు ఏమన్నాడు చూడండి అక్కడ 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మీరు ఆశ్రయించారు మేము మీ దేవుని ఆశ్రయించారు. మమ్మల్ని రక్షించిన అసూయ ఏ సంకల్పము ఒక ప్రాణం మొదలుకొని మేము ఎన్నో బలులు రక్షించేవాడు. దేవులో మిలిచి కలిసి ప్రత్యేకం అందుకు వేరే భాగంలో ఏ చూడలు ఉత్తరేషీయ సత్యములు దక్షిణ ప్రధానులు మీరు మాతో కలిసి మా దేవుడికి మంచితనం కట్టుటకు నిమిత్తం లేదు. ఇదేంటి ఏం బ్రదర్? జనాలు గట్టిగా వచ్చారు కదా బ్రదర్. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి కలుపుకోవాలిగా. జెరుబ్బాబెలు ఏమంటున్నాడు? యేషువ ఏమంటున్నాడు? పెద్దలు ఏమంటున్నారు? మీతో మాకు పాలు లేదు, మాతో మీకు పాలు లేదు. మీరు మా మందిరంలో కట్టడానికి భాగస్వాములు అవడానికి నిమిత్తమే లేదు. మీరు మాతో ఎలా కలుస్తారు బ్రదర్? వాళ్ళు కుట్రతో వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? కుట్రతో వచ్చారు అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు చెరగా వెళ్ళిపోయినటువంటి యూదులు తిరిగి మరలా వారి సొంత దేశానికి వస్తే ఇప్పుడు ఈ స్వాస్థ్యం వారికి వాళ్ళకి ఇచ్చేయాలి. అదే మేము కూడా మీతోనే ఉన్నాము అనంటే ఇప్పుడు ఆ స్వాస్థ్య నీళ్ళు కూడా పంచాలి కదా. మరి వీళ్ళు వాళ్ళ స్వాస్థ్య నీళ్ళు పంచుతారు కదా. నాబోతు ఇచ్చాడా? నాబోతు ఏమన్నాడు?
ఇది నా పిత్తార్జితము, నేను నీకు ఇవ్వను రాజా. నువ్వు దీనికి సాటి అయింది ఎన్ని రెట్లు ఇచ్చినా సరే ఇవ్వం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క యేషువ, జెరుబ్బాబెలు, ఇశ్రాయేలు యొక్క పెద్దలు, అయ్యా మీరు నమ్మిన వాస్తవం ఉండొచ్చులే కానీ ఈ మందిరంలో కట్టడానికి మీతో మాకు నిమిత్తము లేదు, కుదరదు. ఈ స్వాస్థ్యాన్ని మీకు మేమేమో మీకు ఇది మాకు ఎవరు చెప్పారు? ఈ మాకు కట్టుకోమని కోరేషు మాకు ఆజ్ఞాపించాడు. కోరేషు యొక్క ఆజ్ఞ ఇది మేమే కట్టుకోవాలి, మీకు సంబంధం లేదు. కొంతమంది కుట్రగా వచ్చారు, అవునా బ్రదర్? దీంట్లోకి వచ్చారా, ప్రవేశించారా? మన స్వాస్థ్యాన్ని పంచుకోవడం చూసారా? కొంతమంది వచ్చారా బ్రదర్, నటించారా? క్రీస్తు బలం నమ్ముతున్నట్లుగా ఆరాధించినట్లుగా నటించారా? కానీ వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చినప్పటికి వాళ్ళు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఈ సమయంలో ఎప్పుడైతే జెరుబ్బాబెలు యేషువ ఎప్పుడైతే కుదరదో మాకు నిమిత్తం మీకు లేదని చెప్పారో వీళ్ళు వెళ్ళి శత్రువులతో చేయగలిపారండి, శత్రు రాజులతో చేయగలిపారండి. మీరు మాకు తెలియకుండా మేము సాయం చేయకుండా మాకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టకుండా మీరు మందిరాన్ని కడతారా అని శత్రువులతో చేయగలిపి మందిరాన్ని కట్టకుండా ఆ రాజులకి, ఆ మంత్రులకి లంచాలు ఇచ్చి మందిరాన్ని ఏం చేశారు? వాళ్ళు ఆపజయించారు. పునాది వేయబడిన తర్వాత 16 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది. పునాది వేసిన తర్వాత 16 సంవత్సరాలు దర్యావేషు యొక్క కాలం వరకు, సుమారుగా 2వ సంవత్సరం వరకు 16 సంవత్సరాల పాటు మందిర నిర్మాణం ఆపేశారండి. ఎలా తెలుసా? మంత్రులకి లంచాలు ఇచ్చి. అక్కడ రాయబడింది బైబిల్లో. ఎన్నో వచనం ఉంది? 4వ వచనం చూడండి ఒకసారి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి, మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచకై వారు మంత్రులకు లంచాలు ఇచ్చారు. వీళ్ళు చేసేది తప్పు. ఇంకా కిందకెళ్ళి చూస్తే తిరుగుబాటుదారులు, అర్థహస్త రాజుకి వాళ్ళు లెటర్ రాశారు. వాళ్ళు లెటర్ వేశారు రాజుకి. వీళ్ళు ఎవరంట? తిరుగుబాటుదారులు. ఈ మందిరాన్ని కట్టి వాళ్ళు మీకు పన్ను చెల్లించరు. వీళ్ళు తిరుగుబాటుదారులు. వీళ్ళు బైబిల్ లేని బాగు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారు? శ్రీనివారు ఎలాంటి వాడు? తిరుగుబాటుదారుడు. ఇక్కడ ఉన్న పాస్టర్లకు తిరుగుబాటుదారుడు ఆయన. ఎందుకంటే ఈ పాస్టర్ల యొక్క బోధన ఆయన వినడు ఆయన. కాబట్టి ఈ లోకానికి ఎలా కనబడుతున్నాడు ఆయన? తిరుగుబాటుదారుడు. కాబట్టి సీను బ్రదర్ యొక్క విశ్వాసాన్ని భంగపరచాలని, ఆటంకపరచాలని, ఆ పనిని అడ్డుకోవాలని మంత్రులకి లంచాలు ఇచ్చి అడ్డుకున్నాను. పునాది వేయబడిన తర్వాత 16 సంవత్సరాల పాటు మందిర పనిని వాళ్ళు ఏం చేశారు? ఆపేసారు కుట్రతో. మేము కూడా మీతో కలుస్తాం అని అంటే జెరుబ్బాబెలు ఏమన్నాడు? మాతో నిమిత్తం లేదు, మీరు మాతో కలవడం లేదు. మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు. మీ ఆరాధన వేరు, మా ఆరాధన వేరు. మీ నడక వేరు, మా నడక వేరు. మీ నమ్మకం వేరు, మా నమ్మకం వేరు. మేము కోరేషు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము మా దేవుని మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాం. మీరు మాతో కలవడానికి నిమిత్తం లేదు అని చెప్పినందుకు కుట్రతో వారి యొక్క ఆలోచనలు భంగపరిచి మంత్రులకి లంచాలు ఇచ్చి దేవుని మందిరాన్ని అడ్డుకుంటున్నాం. జరుగుతుందా బ్రదర్? మన పక్షాలు ఉన్నవారు ఇప్పుడు మనకు విరోధులు అయ్యారా? అయ్యారా లేదా బ్రదర్? కర్నూలులో ఉన్న జోసఫ్ ఎవరికి విరోధం అయ్యాడు? మనకు విరోధం అవుతున్నాడా? ఇప్పుడు దాకా మనతో ఉన్నాడు ఆయన, మనతో మాట్లాడాడా, మనతో కలిసి జీవించాడా? కానీ ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? విరోధి అయిపోయాడు. ఎవరితో కలిసాడు ఇప్పుడు? శత్రువులతో కలిశాడు. ఇప్పుడు మనకు వీడియోలు పెడుతున్నాడు. ఛాలెంజ్, నిరూపించండి మీరు బ్రహ్మ దేవుడు ఎలాగని చెప్తున్నా నిరూపించండి. లంచాలు ఇచ్చి ఆపు చేస్తాం. దేవుని మందిర నిర్మాణం ఆపడం సాధ్యమా బ్రదర్? తాత్కాలికంగా నువ్వు అడ్డుకోవచ్చు, కానీ నువ్వు ఆపలేవు. డబ్బులు ఇచ్చి ఆపుజోతం చూస్తున్నారు. తిరుగుబాటు చేసి మనల్ని ఈ మందిరాన్ని నిర్మించకుండా, ఈ మహోన్నతమైన కళాఖండాన్ని నిర్మించకుండా ఆపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సాధ్యమయ్యేది కాదు. ఇది ఎవరు ఆపలేరు దీన్ని. ఇది నీ ప్రయత్నం, నా ప్రయత్నం కాదు. ఇది కోరేషు యొక్క ఆజ్ఞ. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది దేవుని యొక్క చిత్తం. దీన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. కొంతమంది ఎవరైతే మేము చేస్తాం, మేమే లేవీలు, మేమే పాస్టర్లము అని వచ్చారో వాళ్ళ పేర్లు పొద్దుల పుస్తకం లేవు. వాళ్ళు వెళ్ళిపోయారటో, అపవిత్రులుగా ఎంచబడ్డారు వాళ్ళు. మరి కొంతమంది వచ్చారు మందిరాన్ని ఆపు చేయడానికి.
కానీ కొంతకాలం మాత్రం వాళ్ళు ఆఫ్ చేయగలిగారు. లెటర్లు వేశారు రాజుకి. వాళ్ళు చూడండి ఇక్కడ 11 వచ్చిన చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి. గరుడును శ్రేష్ఠుడు అయిన అస్నప్పరు నది యువతలకు రప్పించి సోమను పట్టణంలో నది యువతరం ఉన్న నది అవతరం ఉన్న కలిసినను ఇలా తక్కిన దేవులను నది యువతరం ఉన్న తక్కిన వారును ఉత్తరంలో ఉండేవారు. వీరు రాజున అర్థకు రాసి పంపించిన ఉత్తరం అక్కడ రాజుకు రాశారు. ఎవరి మీద? ఇక్కడ జెరుబ్బాబెలు మీద మరియు అతని యొక్క అనుచరుల మీద. ఏమని రాశారు చూడండి. నది యువతరం ఉన్న తమ దాసులైన మేము రాజ్య తమకు తెలియజేయమనగా తమ తల్లి నుండి మా యొక్కకు వచ్చిన యూదులు పురుషులకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణం కూర్చున్నారు. చూసారా వాళ్ళు కట్టేది ఏ పట్టణం అంట? చెడు పట్టణం బ్రదర్. చాలా బ్రదర్ మనం కట్టే చెడు పట్టణం. ఇప్పుడు మనం కట్టే ఏ పట్టణం కడుతున్నాం బ్రదర్? మహోన్నతమైన దేవుని యొక్క కళాఖండాన్ని నిర్మిస్తున్నాం మనము. దానిలో భాగస్వాములయ్యాం మనము. కానీ ఈ క్రైస్తవులు, ఈ యొక్క అబద్ధపు లేవీలు, అబద్ధపు క్రైస్తవులు నీ మీద ఎవరు మోపుతున్నారు? చెడు పట్టణం. అబద్ధ బోధ చేస్తున్నారు. ఇది రమేశ్వర్ అబద్ధ బోధ చేస్తున్నాడు. ఈ సాల్మన్ అబద్ధ బోధ చేస్తున్నారు అని ఎవరు చెప్తున్నారు? వీళ్ళు రాజుగారికి ఉత్తరం వేశారు. వాళ్ళు మీ దగ్గర నుంచి వచ్చారు కదా ఇక్కడ కడతామని. వీళ్ళు కట్టేది ఏంటంట? చెడు పట్టణం కడుతున్నారు, పనికిరాని పట్టణం కడుతున్నారు అని ఉత్తరం రాస్తున్నారు. ఏం బ్రదర్ మనం కట్టేది ఏ పట్టణం బ్రదర్? సోదరుడా, కదిలింపబడిన పునాది మీద మనం నిలబడి ఉన్నాము. దేవునికి నిజమైన నివాస స్థలాన్ని మనం నిర్మిస్తూ ఉన్నాము. ఆ పనిలో మనం భాగస్వాములయ్యాం మనము. కానీ మన మీద మోపుతున్న నేరం ఈ లోకము. అబద్ధపు బోధ నిర్మిస్తున్నారు. అబద్ధపు బోధకులు వీళ్ళు అబద్ధాన్ని కడుతున్నారు అని మన మీద పితృలు చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, ఉత్తర్వులు వేస్తున్నారు వీళ్ళు. చదవండి ఒకసారి. నిలిపి దాని పునాదులను మరమ్మతు చేస్తున్నారు. కావున రాజుల తప్పు తెలియజేయవలసిన ఏమనగా ఈ పట్టణములు కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడలా వారు శిష్యులు కానీ స్వప్నలు కానీ పన్నులు కానీ ఇయ్యగలుగుతారు. చూసారా బ్రదర్? ఈ పట్టణం కనుక వాళ్ళు కట్టారా, ఇక వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఏ రాజుకి వాళ్ళు భయపడరు. ఇక సొంకాలు పన్నులు కట్టాలి ఉండవే కాదు. చూసారా వాళ్ళు ఏమైనా నేరపోతున్నారు? చూసారు బ్రదర్? అక్కడ నాకు ఏం జరుగుతుంది అదే కనపడుతుంది నాకు. మరి మీరు చూడగలుగుతున్నారు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు అలా వదిలేశారా? వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సొంత పట్టణం కనుక నిర్మించుకుంటే ఇక వాళ్ళకి ఈ లోకంలో ఏ రాజుతో పని లేదు. ఇక వాళ్ళు ఎవరికి కప్పాలు కట్టడం, సొంగాలు కట్టరు వాళ్ళు. ఇక మనం ఎవరికి లోపడాల్సిన పని లేదు బ్రదర్. హల్లెలూయా. ఎందుకంటే మనమే రాజులైన యాజక సమూహం అయిపోతున్నాం. ఆ సంగతి ఈ లోకానికి తెలుసు, సాతానికి తెలుసు. అందుకోసం నీ మీద వాడు ఫిర్యాదు చేస్తున్నాడు, ఉత్తరం వేస్తున్నాడు. అయ్యా ఎందుకే ఎక్కడ పంపించే వాళ్ళని? ఎవరికి వేస్తున్నాడు? దేవుడికే. నువ్వు పంపిస్తున్నావు వీడికే. కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వీళ్ళు ఏకి వచ్చి నువ్వు ఏసులు పంపిస్తే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? వీళ్ళు నువ్వు ఆల్రెడీ పట్టణం కట్టావు కదా, కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ చెడు పట్టణానికి కడుతున్నారు వీళ్ళు. నీ మాట అంటారా? వీళ్ళు దేవుడికి తెలియదు బ్రదర్. పంపించింది ఎవరు? తర్వాత మనం మళ్ళీ వర్తమానంలో మనం చూద్దాం. వీళ్ళు దర్యావేషకు కూడా లేట. అసలు మీ దగ్గర కోరేసి ఆజ్ఞ ఉందో లేదు చూడండి. ఎవరు పంపారు? వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? జెరుబ్బాబెలు ఇది మేము సొంతం కట్టట్లేదండి, మాకు ఎవరిచ్చారు అని చూపితే వీళ్ళు ఎవరికి రాశారు లెటరు? దర్యావేషి లెటర్ రాశారు. అయ్యా వీళ్ళు ఏంటి కోరేసి లెటర్ అంటున్నారు? ఆ నకలు మీ దగ్గర ఏమైనా ఉందాం ఒకసారి మీ దస్తావేజులో, మీ దాంట్లో మీ రాజ్య సమాచార గ్రంథాలు తిరిగేసి ఈ నకలు ఏమైనా ఉందో తిరగేయండి ఒకసారి అని లెటర్ రాశారు. అప్పుడు దర్యావేషి మొత్తం అంతా తిరిగేసి యూదుల్ని ఎవరైనా ఆటంక పరిచారా? ఎందుకంటే ఏముంది ఇక్కడ? కోరేసి లెటర్ ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఇది మన సొంతంతో కట్టిన లెటర్. ఈ ఉద్దేశం కాదు పడుతుంది. ఈ బోధ ఎవరు కడుతున్నారు? ఇది దేవుడు. కోరేసి యొక్క ఆజ్ఞతో మనం ఇక్కడికి వచ్చాం. మనము మన సొంతగా మనం ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మనము దేవుని మందిరం నిర్మిస్తూ ఉన్నాము. దావీదు యొక్క యాజక క్రమం ప్రకారంగా మనం ఈ యొక్క మందిరం నిర్మిస్తూ ఉన్నాం. మనము మన సొంత ఉద్దేశం కదా ఇది. దర్యావేషి అన్నాడు ఆ లెటర్ చూసి, దొరికింది నకలు. ఇది ఎవరిది? కోరేసి లెటర్ మా దగ్గర దొరికింది. ఇక మీద మీరు పైకి ఏమన్నారు తెలుసా? ఎవరైతే లెటర్ రాశాడో వాళ్ళకి మీరు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి దగ్గరుండి మందిరం నిర్మించండి. హల్లెలూయా. కోరేషి యొక్క ఆజ్ఞ బ్రదర్. ఇది గనుడైన రాజైన కోరేషి యొక్క ఆజ్ఞ. ఇది
జెరుబ్బాబెలు దాన్ని అమలు చేస్తున్నాడు. యాషువ మరియు ఇజ్రాయేల్ పెద్దలు 20 సంవత్సరాల యవనస్తులు దానిలో భాగస్వాములు అయ్యారు ఈ మందిర నిర్మాణంలో. దేవుని స్తోత్రం కలను గాక. కాబట్టి అనేక మంది కుట్ర పన్ని మనం కట్టేది చెడు వర్తమానము, చెడు బోధ, చెడు పట్టణం మనం కడతామని అనుకుంటున్నారు. కానీ మనం నిర్మించేది మహోన్నతమైన దేవుని యొక్క నివాసాలను మనం నిర్మిస్తాము. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడి నివాసం ఉండబోయేటువంటి మహాపరిశుద్ధ స్థలము. ఈ సంఘమే 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతుందని క్రీస్తు తన సందేశాలు మాట్లాడుతున్నారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండబోయే ఆ నిజమైన మహోన్నతమైన కళాఖండాన్ని ఇప్పుడు మనం నిర్మిస్తూ ఉన్నాము. ఎవరితో అంటే కోరేషి ఆజ్ఞతో, పరలోకపు దేవుని యొక్క ఆజ్ఞతో మనము ఈ మందిరాన్ని మనం నిర్మిస్తూ ఉన్నాం. మనము ఎప్పుడైతే బబులోను విడిచి మనము మన యొక్క యూదా దేశానికి వచ్చామో మనం అందరము ఐక్యత పొందుకుంటారు. మనం ఒకే మనసు, ఏక మనసు వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఒకే తలంపును మనం కలిగి ఉన్నాం సోదరులు. ఇది నీది, అది నాది, ఇది నీది అని మనం అనుకోవట్లేదు. ఇది నీ కుటుంబం, నా కుటుంబం మనం అనుకోవట్లేదు. మనం అందరం ఒకే కుటుంబంగా మనం ఉంటున్నాము. ఎందుకంటే మనము యూదా దేశంలో జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఆమేన్. దేవుని స్తోత్రం కలను గాక. మళ్ళా వారం మనం కోరేషు నా మంద కాపరి అంశం మీద మనం చూద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అవును, ఈ వారం అంశం చెప్పి మళ్ళీ వారం అంశం ప్రార్థన చేసుకుందాం. చెర నుండి విడుదల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, సర్వకృప అనేది మీకు వందనాలు, స్తోత్రములు. ఎజ్రా ద్వారా, నెహమ్యా ద్వారా, ఓ ప్రభు, మరి హగ్గాయి ద్వారా, జకరియా ద్వారా చెరల నుంచి తన యొక్క ప్రజలను విడిపించి మందిరాన్ని నిర్మాణం చేసి వారు ఏ విధంగా ఆ యొక్క దేశంలో వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా మందిరంలో వాళ్ళు ప్రభుని ఆరాధించారు అనేది మాకు తేటతెల్లంగా బయలుపరిచిన దేవుడు మీకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మేము చూసినటువంటి ఈ యొక్క లేఖనాల్లో జెరుబ్బాబెలు యొక్క పాత్ర, కోరేష్ యొక్క పాత్ర, దర్యావేషు యొక్క పాత్ర, ఓ యాషువ యొక్క పాత్ర, ఓ ప్రభు, మరి మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. నిజంగా ఈ లోకంలో అనేక మంది పాస్టర్లుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ప్రవక్తలుగాను, యాజకులుగాను, అదేవిధంగా అపోస్తలుగాను తాము మరి బైబిల్ యొక్క పండితులుగా వారు పిలుచుకుంటున్నారు. కానీ పద్దుల పుస్తకంలో వారి పేర్లలో ఒక్కరి పేర్లు కూడా మేము కనుగొనలేకపోతున్నాము. కానీ ఓ నిజమైన ఎఫోదును ధరించి ఊరిము తుమ్మిముతో యాజకుడిగా మా మధ్యలో ఏర్పడినటువంటి క్రీస్తు థామస్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఆయన మా కొరకు ప్రభు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మేము భుజించాల్సిన పదార్థాలు తీసుకుని మా ప్రభు. ఆయన వచ్చే వరకు మేము లోపలికి వెళ్ళడానికి దానిలో ఉన్న ఆ మందిర ఉపకరణాలు ఏముందో మేము తెలుసుకోలేకపోయాము. కానీ ఆయన వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఏముందో, మందిరం ఏమైందో, ఆ మందిరాన్ని మీరు ఎందుకు నిర్మించారో, ఆ మందిరాన్ని తుమ్మకరతో నిర్మించి దాని పైన బంగారాన్ని మీరు ఎందుకు పొదిగారో, ఆ యొక్క ఐగుప్తు యొక్క చేతి అద్దాలను చెడగొట్టి మరి యొక్క నీటి తొట్టెలు మీరు ఎందుకు చేశారో, మరి యొక్క ఎత్తడి బలిపీఠను మీరు ఎందుకు కట్టారో, యొక్క దీపస్తంభాన్ని నిర్మించి ఉత్తర దిశలో దాన్ని ఎందుకు మీరు ఉంచారో, ఆ రొట్టెల బాలని మీరు ఎందుకు ఉంచారో, ఆ యొక్క ధూప వేదికని మీరు ఎందుకు పెట్టారు, సముఖపు రొట్టెల బాలను మీరు ఎందుకు పెట్టారు, ఆ యొక్క మొదటి ఆవరణ గుడారపు రెండవ గుడారాన్ని తుమ్మకర్రతో పలకలతో చేసి దాని పైన లోపల బంగారాన్ని పొదిగి దానికి 5 మరి కర్రలను మీరు ఎందుకు, ఊత కర్రలను మీరు ఎందుకు ఉంచారో, దానిపైన వేయబడినట్టుగా చర్మపు తెరలు, దానికి పెట్టినటువంటి మేకులు, తాళ్ళు, ఇవన్నీ కూడా ప్రభు మరి మా యొక్క నిజమైనటువంటి యోషువ క్రీస్తు థామస్ వచ్చినప్పుడు మేము వాటిని చూడగలిగాం మా ప్రభు. గొప్ప దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఊరిము తుమ్మిమును ధరించుకొని మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వీటి యొక్క భావాన్ని మాకు బయట చెప్పారు మా ప్రభువ. మేము వాటిని ఒక్కొక్క దాన్ని మాకు దగ్గరుండి మాకు ఆయన వివరించారు మా ప్రభు. మీకు వందనాలు. ఆ దూత యోహాను తీసుకుని పోయి 2000 సంవత్సరాలకి ముందుకు తీసుకుని వెళ్ళి ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాల గురించి బోధించిందో, అలాగే
మా యొక్క నిజమైన యెషువ మమ్మల్ని ఆ యొక్క మందిరం లోపలికి తీసుకుని వెళ్ళి వాటి యొక్క అర్థాలు ఏంటి, వాటి ఈ కాలంలో ఎలా నెరవేర్చబడుతున్నాయని మాకు చూపించాడు మా ప్రభువా. నిజంగా గొప్ప నాయకత్వం మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడా మీకే వందనాలు. జెరుబ్బాబేలు చుట్టూ ఉన్న వారికి మరి అతను భయపడకుండా మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠాన్ని నిర్మించాడు. మరి దావీదు యొక్క విధి చొప్పున మందిరానికి పునాదిని వేశారు. జెరుబ్బాబేలు పునాదిని వేసినప్పుడు అత్యున్నతమైన సంఘము సంతోషంతో సంభ్రమాచాలు పడిపోయింది. కానీ ఈ క్రైస్తవ ప్రపంచము లేవీలు, వృద్ధ లేవీలు, క్రైస్తవులు దాన్ని చూసి ఏడ్చారు, అయ్యో ఈ మందిరం ఏంటి ఇలా ఉందని. కానీ అత్యున్నతమైన సంఘము సంతోషంతో గొంతులు వేస్తా ఉంది. మా ప్రవక్త హగ్గయి చెప్తున్నాడు, ఆ మందిరం కంటే ఈ మందిరము మహిమగల మందిరము, ఆ బోధ కంటే ఈ బోధ మహిమగల బోధ, అక్కడ దేవుడు బయలుపరచుకునే దానికంటే ఇక్కడ బయలుపాటు గొప్పగా ఉన్నది అని మా ప్రవక్త మాతో బయలుపరిచాడు మా ప్రభువా. నిజంగా గొప్ప కాలంలో మమ్మల్ని లేవనెత్తిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే యెహోవా జనులు ఉన్నారో వారే బబులోను నుంచి బయటకు వచ్చి దేవుని మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు మా ప్రభువా. కాబట్టి మేము యెహోవా జనులుగా ఉన్నాం కాబట్టి ఈ మందిరంలో మేము నిర్మాణంలో భాగస్వాములై ఉన్నాం మా ప్రభు. మీకు వందనాలు. సంఘంలో మోకరించిన వారిని దీవించండి, బలపరచండి. మా చుట్టూ ఉన్న దేనికి మేము భయపడే వారిగా కాకుండా ధైర్యంతో ఎదుర్కొనే వారికి ఉండక సహాయం తెచ్చండి. ఎందుకంటే మాతో ఉన్నవాడు మాలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నారు. కాబట్టి మా ప్రభు ఇక్కడ మోకరించినటువంటి సహోదరులు అందరూ కూడా బలపరచండి, స్థిరపరచండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి నడిపించమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Because when hum never fails, because when hum never fails, because when hum never fails in thee. Hallelujah, hallelujah. Because when hum never fails in thee. It's coming very soon, it's coming very soon, it's coming very soon in thee. Hallelujah, hallelujah. It's coming very. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. మా ప్రభువును విమోచకుడైంది క్రీస్తుబడం చేసిన ఉపకారములే దేన్ని మరువవుతుంది. ఆమేన్. మన రాజులకి రాజును, ప్రభులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ఎత్తబోటకు సిద్ధపడుతున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికి వందనాలు.